యొక్క పాపములకు ప్రాయశ్చితం మనకి ఎలా కలుగుతుంది? మన పాపములు మనుషులు ఎలాగ అలవాటు పడిపోయారంటే తప్పిదాలు చేసేయడం, ప్రభా క్షమించమని అడగడం, తప్పిదాలు చేసేయడం, ప్రభా క్షమించమని అడగడం. ఎన్నిసార్లు ప్రభు క్షమిస్తాడు? ఎన్నిసార్లు దేవుడు మన జీవితాల్లో దయ చూపిస్తాడు? ఎన్నిసార్లు ఆయన యొక్క కనికరం మన ఎడల చూపిస్తాడు? మనం ఆలోచించాలి. హౌ మెనీ టైమ్స్ ఆర్ వి బీయింగ్ డీవియేటెడ్ అవే ఫ్రమ్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్? మనం అనేకమైన సార్లు మన యొక్క అతిక్రమాలకి ఆయన పరిహారం చేశాడు, మనము ఫ్రీ అయిపోయాము, మనము ధన్యులమి అని అనేకమైన సార్లు మనం అనుకుంటున్నాము. కానీ దేవుని నుంచి వచ్చే అనేకమైన మేలులు మనం పొందుకోగలుగుతున్నామా? దేవుడు మనల్ని ఆశీర్వదిస్తున్నాడా? అలాగే 2వ వచనంలో ఏం చెప్తుంది? యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు. యెహోవా చేత మనం నిర్దోషి అని ఎంచబడగలుగుతున్నామా? ఈజ్ గాడ్ సేయింగ్ దట్ ఈజ్ హీ నాట్ ఇంప్యూటింగ్ ఎనీ ఇనిక్విటీ ఇన్ us? యెహోవా చేత నువ్వు నిర్దోషివి అని ఎంచబడుతున్నామా? మనం ఎంచబడుతున్నామా? తర్వాత అండి, ఆత్మలో కపటం లేని వాడు ధన్యుడు. ఆత్మలో కపటము లేదు. ఇన్ స్పిరిట్ దెర్ ఇస్ నో గైల్. మన యొక్క బయటికి మనుషులు చాలాసార్లు చాలా అద్భుతంగా కనిపిస్తారు, చాలా సంతోషంగా కనిపిస్తారు, ఏమీ లేనట్టే ఉంటారు. కానీ లోపల టన్నులు ఉంటుంది, లోపల టన్నులు ఉంటుంది. ఇన్ స్పిరిట్ దెర్ ఇస్ నో గైల్. ఇన్ స్పిరిట్ దెర్ ఇస్ నో గైల్. ఆత్మలో కపటము లేని వాడు ధన్యుడు. యెహోవా దేవుని యొక్క వాక్యం చెప్తుంది, యెహోవా చేత నిర్దోషి అని మనం ఎంచబడాలి. మనం ఏ పనులు చేసినా మనుషులు నిర్దోషులు అని మనల్ని ఎంచినా దానివల్ల ఉపయోగం లేదు. మనుషులకు వారికి తోచిన న్యాయము వాళ్ళు చెప్తారు, మనుషులు వాళ్ళకి తోచిన తీర్పు తీరుస్తారు, మనుషులు వాళ్ళ మనసుకు తోచినట్టు వాళ్ళు తీర్పు తీరుస్తారు. కానీ నా ప్రియ సహోదరి సహోదరులారా, ఉదయ కాలంలో ప్రభు నాతో మాట్లాడుతున్నారు, యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడాలి, ఆత్మలో కపటము లేకుండా ఉండాలి, నిందారహితంగా ఉండాలి. నీ యొక్క ఆత్మలో కపటము లేకుండా యెహోవా చేత నిర్దోషముగా ఎంచబడి మన యొక్క అతిక్రమములు పరిహరింపబడి పాపమునకు మనము ప్రాయశ్చితము. ఈ 4 మనము చేయాలి. మార్నింగ్ ఈ ఫస్ట్ 2 వచనాల్లో కూడా ఏం చెప్తుందంటే ధన్యులం అయిపోవాలి. యెహోవా చేత ధన్యత మనం పొందాలి. వీ వాంటెడ్ టు బి కాల్డ్ యాజ్ బ్లెస్సెడ్ మెనీ టైమ్స్. వీ వాంట్ ఆల్ ద బ్లెస్సింగ్స్ ఫ్రమ్ ద లార్డ్. దేవుడిచ్చే ప్రతి ఆశీర్వాదం మనం పొందుకోవాలి అని అనుకుంటున్నాము. కానీ అది పొందుకునే ఆధిక్యత లేదంటే ఆ యోగ్యత అది మనలో ఉన్నదా లేదా? ఎప్పుడన్నా ఆలోచించామా? ఆర్ వి క్వాలిఫైడ్ ఫర్ ఇట్? ఆ తగిన అవి మనలో ఉన్నాయా? అర్హతలు మనలో ఉన్నాయా? ఒక్కసారి ఆలోచన చేద్దాం. మనము ఆ యొక్క ధన్యులు అవ్వాలి అని అంటే ఉదయకాల సమయంలో వీ వాంటెడ్ టు బి బ్లెస్సెడ్. ఎవ్రీ వన్ ఆన్ దిస్ ఎర్త్ వాంటెడ్ టు బి బ్లెస్సెడ్. వారికి తోచిన భక్తి చేస్తున్నారు. అనేక మంది చూసినట్లయితే రకరకాల పూజలు పునస్కారాలు అన్నీ జరుగుతున్నాయి. లోకం ఎలా ఉంది? దేవుని నమ్ముకున్న వాళ్ళు దేవుని పూజిస్తున్నారు. అలాగే లోకంలో వాళ్ళ ఇష్ట దైవములు పూజించే వాళ్ళు వాళ్ళ ఇష్ట దైవములు పూజిస్తున్నారు. వాళ్ళకి తోచిన భక్తి వాళ్ళు చేస్తున్నారు. అర్థమవుతుందండి? వాళ్ళకి తోచిన భక్తి వాళ్ళు చేస్తూ దేవుని చేత ధన్యులని అనబడదాము. వీ షుడ్ బి కాల్డ్ యాజ్ బ్లెస్సెడ్ అని అనుకుంటున్నారు చాలామంది. రోడ్డు మీద చూడండి ఎంతమంది కాలి నడకన ఆ బట్టలు రకరకాల రంగురంగులు వాళ్ళు చేస్తున్న దాంట్లో మనం 1% అయినా మనం చేస్తున్నామా అండి? ఒక్కసారి మనం ఆలోచిద్దాం. వాళ్ళు చేస్తున్న దాంట్లో 1% అయినా మనం ఆలోచిస్తున్నామా? నా ప్రియ సహోదరి సహోదరులారా, మనము ధన్యులు అవ్వాలి అని అంటే దేవుని చేత మనము నడిపింపబడాలి. దేవుని చేత బలా నమ్మకమైన మంచి దాసుడా అని మనం అనిపించుకోవాలి అంటే మనం ఏం చేయాలి? మనం ఆ అతిక్రమాలకు పరిహారం పొందాలి. ప్రభా, నేను చేసిన అతిక్రమములు, నా యొక్క తెలిసి తెలియక చేసిన పాపములు, నా యొక్క దురాభిమాన పాపములు, నేను సాహసించి చేసిన పాపములు, నేను చేసిన ప్రతి దాన్ని కూడా నువ్వు నన్ను క్షమించాలి తండ్రి. నువ్వు అనేకమైన సార్లు ప్రార్థనలో ఉన్నప్పుడు, నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు, దేవునిలో కనిపెడుతున్నప్పుడు నీ యొక్క చిన్న బాల్యము నాటి పాపాలు కూడా దేవుడు గుర్తు చేస్తాడు. హల్లెలూయా. దేవుడు నీ యొక్క బాల్యము నాటి పాపాలు కూడా గుర్తు చేస్తూ ఉంటాడు. గతించిన వారంలో మేము ఒక యూత్ మీటింగ్కి మేము వెళ్ళినప్పుడు అక్కడ ఒక సేవకురాలు మాట్లాడుతున్నారు. ఒక సేవకురాలు యూత్ని ఉద్దేశించి మాట్లాడుతూ దేవుడు ఆత్మలో ఎలా ప్రేరేపిస్తాడంటే ప్రతి చిన్నదాన్ని కూడా దేవుడు గుర్తు చేస్తాడు, ప్రతి దాని విషయంలో కూడా మనం దేవుని దగ్గర పశ్చాత్తాపడాలి అని చెప్తూ, చిన్నప్పుడంట వంటగదిలో ఆవిడ ఒక టమాటా దొంగతనం చేసిందంట. చిన్నప్పుడు ఒక టమాటా దొంగతనం చేసి తెలియకుండా తినినందుకు ఆవిడ మొన్న పశ్చాత్తాపడుతుంది. ఆవిడ మొన్న స్టేజ్ మీద బహిరంగంగా వేల మంది యవనస్తుల ముందు తన పశ్చాత్తాపడుతుంది. చిన్నప్పుడు తెలియక నేను ఒక టమాటా దొంగతనం చేసి తినేసినందుకు ఇది నేను పశ్చాత్తాపడుతున్నాను అంటే ద మైన్యూట్ డీటెయిల్, ప్రతి చిన్నదాన్ని కూడా మన హృదయంలో సమాలోచన చేయాలి.
మన హృదయంలో సమాలోచన చేయాలి. దీనివల్ల ప్రాబ్లం వచ్చిందేమో, దానివల్ల ప్రాబ్లం వచ్చిందేమో. దేవుని సన్నిధిలో మనం నిందారహితంగా ఉన్నామా? ఆత్మలో కపటం లేకుండా మనం ఉన్నామా? మన యొక్క పాపమునకు మనం ప్రాయశ్చిత్తము పొంది ఉన్నామా? లేదంటే యెహోవా చేత నిర్దోషి అని ఆమోదించబడుతున్నామా? లేదంటే ఇంకను మన ఆలోచనలో, మన ఆత్మలో ఏమన్నా కపటం ఉన్నదా? మన ఆత్మలో కపటం ఉన్నదా? మనం ఆలోచించాల్సింది. దిస్ వోక్ మీ అప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్. ఇది నన్ను చాలా లేపేసింది. ఆత్మలో కపటం వద్దండి. మనకు బయట నువ్వు ఎంత యాక్టింగ్ చేసేసినా, బయట నువ్వు ఎంత పౌడర్ రాసేసినా, ఎన్ని క్రీములు రాసేసినా, ఆ యొక్క లెప్రసీ అన్నది, కుష్ఠరోగం ఎలాంటి వ్యాధో తెలుసా? కుష్ఠరోగం అన్నది ఎలాంటి వ్యాధో తెలుసా? మీ ఎవరికైనా తెలుసో లేదో నాకు తెలియదు, కానీ ఇఫ్ యూ విజిట్ అ లెప్రసీ హాస్పిటల్ ఆర్ సంథింగ్ యుల్ నో. ఎంత నీట్గా నువ్వు బట్టలు వేసేసుకొని ఫుల్ హ్యాండ్ షర్ట్ వేసేసుకున్నా ఒకలాంటి స్మెల్ తెలుసా? ఒకలాంటి స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది, రసి కారుతూ ఉంటుంది. నువ్వు ఎన్ని పౌడర్లు రాసేసినా దాన్ని ఆపలేరు. స్కిన్ మీద వచ్చేస్తూ ఉంటుంది. పాపాన్ని కూడా దాంతోటే పోల్చాడు నా ప్రియ సహోదరి సహోదరులారా. నువ్వు ఎంత మేకప్ చేద్దామని అనుకున్నా, నువ్వు ఎన్ని క్రీములు రాద్దామనుకుంటున్నా, నువ్వు ఎన్ని బట్టలు వేసుకుని నువ్వు కవర్ చేద్దామనుకున్నా సరే కూడా మనం దాచలేము నా ప్రియ సహోదరి సహోదరులారా. లెట్ యువర్ ట్రాన్స్గ్రెషన్ బి ఫర్గివెన్ అండ్ యువర్ సిన్ బి బ్లాటెడ్ అవుట్. నీ యొక్క అతిక్రమములు దాచిపెట్టద్దు. నీ యొక్క హృదయముల అంతరంలో లెట్ యువర్ స్పిరిట్ హ్యావ్ నో గైల్. ఆత్మలో కపటము లేకుండా మనం జీవిద్దాం. యెహోవా చేత నిర్దోషి అని మనం ఎంచబడదాం. యెహోవా చేత నువ్వు ఎప్పుడైతే నిర్దోషి అని నువ్వు ఎంచబడతావో నువ్వు ధన్యుడు అవుతావు నా ప్రియ సహోదరి సహోదరులారా. నీ ధన్యతను నువ్వు పొందుకోవాలి. యెహోవా యొక్క ధన్యత దేవుని చేత, ఇఫ్ యూ షుడ్ బి కాల్డ్ యాజ్ అ బ్లెస్డ్, దేవుని చేత నువ్వు ధన్యుడు అని అనిపించుకోవాలి అని అంటే 5వ వచనం చెప్తుందో ఒకసారి చూద్దాం. 5వ వచనం ఏం చెప్తుందో మనం చూద్దాం. ఈ కీర్తన చాలాసార్లు మనం చదువుంటాం, కానీ ఒక్క మాట మనల్ని దర్శిస్తే, దేవుని మాట మనల్ని దర్శిస్తే, మనం లెట్ us awaken ourselves, మనముగా లెగుద్దాం. ఒక్కసారి లెట్ us refresh ourselves with the word of God. మొట్టమొదటి మాట, I acknowledge my sin unto thee. నా యొక్క దోషములను కప్పుకొనక నీ ఎదుట నా పాపమును ఒప్పుకొంటిని. చాలండి ఈ దినం కోసం వచ్చిన కీర్తన. ఐ విల్ అక్నాలెడ్జ్ మై సిన్. నా యొక్క పాపమును నేను తెలుసుకుంటాను. ఒక్కసారి మళ్ళీ డిస్ప్లే చేయండి. ఐ విల్ అక్నాలెడ్జ్ మై సిన్. నా యొక్క పాపము కప్పు కొనక నీ ఎదుట నా పాపమును ఒప్పుకుంటుని. నీ ఎదుట నేను పాపమును ఒప్పుకుంటుని. నా యొక్క పాపాన్ని నేను ఒప్పుకోను. పాత నిబంధన గ్రంథంలో మనం చూసినట్లయితే కొన్ని ఎగ్జాంపుల్స్లోకి నేను మిమ్మల్ని తీసుకొని వెళ్తాను. మీకు బాగా అర్థం అవ్వాలి ఎవరెవరు పాపం చేశారు, పాపం చేసిన వారు ఎవరెవరు ఉన్నారు, వారి పాపాన్ని ఎప్పుడు కనుగొన్నారు, వాళ్ళు ఎప్పుడు ప్రాయశ్చితం పొందారు, దాని తర్వాత దేవుని చేత ధన్యులను ఎలా కనపడ్డారో ఒకసారి మనం చూద్దాం. సంఖ్యాకాండములో 22వ అధ్యాయంలోకి మనం వెళ్ళినట్లయితే, సంఖ్యాకాండము 22వ అధ్యాయము 34వ వచనం మనం చూసినట్లయితే అక్కడ బలాము గురించి మనకు కనిపిస్తుంది. ఒక్కసారి అందుకు బిలాము నేను పాపము చేసి తిని నీవు నాకు ఎదురుగా త్రోవలో నిల్చుట నాకు తెలిసినది కాదు. ఆమేన్. ఇక్కడ చూసినట్లయితే షార్ట్ గా నేను చెప్పేస్తాను. ఈ యొక్క బిలాము ఒక ప్రవక్త అండి. ఒక ప్రవక్త దేవుని యొక్క చిత్తానికి వ్యతిరేకంగా వెళ్ళిపోయి సాధిద్దామనుకొని పోరాడుతున్నప్పుడు బిలాముకి ఒక గాడిద ఉంది. అర్థమవుతుందండి? బిలాముకి ఒక గాడిద ఉంది. ఆ గాడిద చేత కూడా దేవుడు బుద్ధి చెప్పాడండి. హల్లెలూయా. దేవుడు గాడిద చేత కూడా బుద్ధి చెప్పాడు. ఎందుకంటే అప్పటి వరకు కూడా గార్ధాబము అతని గాడిద అతనికి ఎంతో సేవ చేసింది. అతను ఎక్కడికి వెళ్తే అక్కడికి తీసుకొని వెళ్ళాడు, ఎక్కడికంటే అక్కడ మోసుకొని వెళ్ళింది, ఎక్కడ ఆపమంటే అక్కడ ఆగింది, ఏం చేయమంటే అది చేసింది. కానీ ఇంకొంచెం పైన చదివితే గాడిద మాట్లాడుతుంది. ఒకసారి చూద్దామండి. 32వ వచనం ఒకసారి చదవండి. ఆ గాడిద యెహోవా దూత ఈ ముమ్మారు నీ గాడిదని వేల కొట్టితివి. ఎప్పుడైతే ఆ గాడిదని వెళ్ళట్లేదు ముందుకి, బిలాము వెళ్ళమంటున్నాడు, కొడతన్నాడు, దాన్ని రకరకాల ట్రీట్మెంట్లు చేస్తున్నాడు, గాడిద ముందుకు వెళ్ళట్లేదు. ఎందుకంటే దాని ముందు యెహోవా యొక్క దేవదూత ఒకటి ఉన్నది, యెహోవా దూత ఒకటి ఉన్నది. యెహోవా దూతని చూసి ఆ గాడిద ముందుకు వెళ్ళలేకపోతుంది నా ప్రియ సహోదరి సహోదరులారా. నెక్స్ట్ చదవండి. ఇదిగో నా ఎదుట నీ నడత విపరీతమైనది గనుక, నా ఎదుట నీ యొక్క నడక విపరీతమైనది గనుక నేను నీకు విరోధినై బయలుదేరి వచ్చి తిని ఆ గాడిద నన్ను చూచి ఈ ముమ్మారు నా ఎదుట నుండి తొలగినను, అది నా ఎదుట నుండి తొలగిన ఎడల నిశ్చయముగా నేను అప్పుడే నిన్ను చంపి దాని ప్రాణం రక్షించిందని అతనితో చెప్పాను. అందుకు బిలాము నేను పాపం చేసి తిని నీవు నాకు ఎదురుగా త్రోవలో నిల్చుట నాకు తెలిసినది కాదు, కాబట్టి ఈ పని నీ దృష్టికి చెడ్డదైతే నేను వెనుకకు వెళ్ళేదనని యెహోవా దూతతో చెప్పగా. చాలమ్మా, అది కాదు. యాక్చువల్లీ ఇంకొంచెం ముందున మీరు చదివినట్లయితే అమ్మా
28వ వచనం ఒకసారి చదవండి. అప్పుడు యెహోవా ఆ గాడిదకు వాక్కునిచ్చెను గనుక చూడండి హౌ గాడ్ విల్ యూజ్ ఈవెన్ అ డాంకీ. ఒక గాడిదను కూడా ప్రవక్తకు బుద్ధి చెప్పడానికి దేవుడు ఎలా వాడుకుంటాడో చూడండి. దేవుడు ఏం చేశాడు, ఆ గార్దాబాబు యొక్క నోరుని విప్పి చదవండి. అది ఇచ్చెను గనుక గాడిదకు వాక్కునిచ్చెను. అప్పుడు యెహోవా ఆ గాడిదకు వాక్కునిచ్చెను. అప్పుడు యెహోవా ఆ గాడిదకు వాక్కునిచ్చెను. అప్పుడు యెహోవా ఆ యొక్క గాడిదకు వాక్కునిచ్చెను. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఒక్కసారి ఆలోచించండి. ఇఫ్ యు ఆర్ డీవియేటింగ్ అవే ఫ్రమ్ ద ప్రెసెన్స్ ఆఫ్ ద లార్డ్, దేవుని యొక్క చిత్తానికి, దేవుని యొక్క ఆలోచనకి, దేవుని యొక్క మనస్సుకి దూరంగా మీరు వెళ్ళిపోతున్నారేమో ఒక్కసారి ఆలోచించండి. గాడ్ విల్ గివ్ అ వర్డ్ టు ద డాంకీ టు టీచ్ యు ఎ లెసన్. హల్లెలూయా. దేవుడు ఒక గార్దాబానికి కూడా ఆయన యొక్క మానవ స్వరాన్ని ఇచ్చి ఎలా మాట్లాడిస్తాడో చదవండి. 28వ వచనం. నీవు నన్ను ముమ్మారు కొట్టితివి, నేను నిన్నేమి చేసితినని బిలాముతో నేను ఏమి చేశాను. నెక్స్ట్ బిలాము, నీవు నా మీద తిరుగుబడితివి, నా చేత ఖడ్గమన్న ఎడల నిన్ను చంపివేదనని గాడిద అనేను. అందుకు గాడిద, నేను నీ దాననైనది మొదలుకొని నేటి వరకు నీవు ఎక్కుచూ వచ్చిన నీ గాడిదను కానా నేను నీ దాననైన దగ్గర నుంచి కూడా ఇప్పటి వరకు నువ్వు చెప్పిన ప్రతి పని నేను చేసిన దాన్ని కాదా. నెక్స్ట్, నేను ఎప్పుడైనా నీకు ఇట్లు చేయుట కదా అని బిలాముతో అనగా అతడు లేదనెను. ఓ మై గాడ్. దాని తర్వాత చూసినట్లయితే అప్పుడు యెహోవా బిలాము యొక్క కనులను తెరచెను. యెహోవా బిలాము యొక్క కనులు తెరచెను. The Lord opened the eyes of Balaam. I acknowledge my sin. That is the key point. కీర్తన 32వ అధ్యాయంలో మనం ఆలోచించాల్సింది ఏంటంటే acknowledge our sin. Let us acknowledge our sin. యెహోవా దృష్టికి మన యొక్క పాపం ఏంటో, దేవుని ఎదుట మనం చేసిన అతిక్రమం ఏంటో ప్లీజ్ డిస్ప్లే Psalms 32 verse 5 ప్లీజ్. I will acknowledge my sin. నా యొక్క దోషమును నేను కప్పుకొనక నీ ఎదుట నా పాపమును ఒప్పుకుంటేని. హల్లెలూయా. నా దోషమును నేను కప్పుకొనక నా ఎదుట పాపమును ఒప్పుకొనిటిని. యెహోవా సన్నిధిని నా అతిక్రమంలో ఒప్పుకొందనంటిని. నీవు నా పాప దోషములను పరిహరించి ఉన్నావు. How far are you asking the Lord in acknowledging your sin? How far are you faithful before the Lord? ఎంతవరకు దేవుని పట్ల నువ్వు నమ్మకంగా ఉన్నావు. బలాము గురించి చూసాము. దాని తర్వాత ఆఖాను గురించి చూద్దాం. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 20వ వచనంలో మనం చూసినట్లయితే 2-3 ఎగ్జాంపుల్స్లోకి నేను మిమ్మల్ని తీసుకొని వెళ్తున్నాను. ఐ విల్ అక్నాలెడ్జ్ మై సిన్. మన యొక్క పాపములు, బైబిల్లో అనేక మంది దేవుని యొక్క పాపమును బలాముకి దేవుడు అవకాశాన్ని ఇచ్చాడు. గార్దాబము ద్వారా దేవుడు మాట్లాడి అతను పరిస్థితులు మార్చి మళ్ళీ అతనికి రిపెంట్ అవ్వే పని అవసరము, లేదంటే ఆ యొక్క సమయము బలాముకు దేవుడు ఇచ్చాడు. కానీ ఆఖాను విషయంలో వచ్చేసరికి ఏమైంది? యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 20వ వచనంలో చూసినట్లయితే ఒకసారి చదవండి. ఆకాను యెహోషువతో ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకి విరోధముగా నేను పాపం చేసినది నిజము. నేను యెహోవా ఎదుట పాపము చేసినది నిజము. ఇట్ ఈస్ ట్రూ. I have sinned against the Lord. I have surely sinned against the Lord and I have done it అని ఆకాను ఒప్పుకున్నాడు. ఆకాను దేనికి అట్రాక్ట్ అయిపోయాడు? నెక్స్ట్ చూసినట్లయితే మనకు అర్థమవుతుంది. బాబిలోనిష్ గార్మెంట్, ఒకసారి చదవండి అది. దేవుడి సొమ్ములో ఒక మంచి షీనారు పై వస్త్రమును 200 తులముల వెండిని 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని. ఓకే, ఇవన్నీ వదిలేసండి. ఇవన్నిటిని కూడా అతను మోహించాడు. హీ వాజ్ అట్రాక్టెడ్ టువర్డ్స్ ది గుడ్లీ బాబిలోనిష్ గార్మెంట్. అతనికి నచ్చిన బంగారము, వెండి వాటికి అట్రాక్ట్ అయిపోయి తండ్రి అయిన దేవుడు ఏం చెప్పాడు? అది శపించబడినది, దాన్ని ముట్టొద్దు. ఇట్ ఈస్ అ స్పాయిల్. అది పాడుబడిపోయినది, దాన్ని ముట్టొద్దు అని అన్నాడు. సీక్రెట్గా ఏం చేశాడు? తీసుకొని వచ్చి తన గుడారములో తవ్వి దాచి పాతి పెట్టుంచాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, నీ యొక్క అతిక్రమములు నీ గుడారములో తవ్వి దాచుంచుతున్నావా? నీ యొక్క పాపములను నీ యొక్క గుడారములో తవ్వి నువ్వు పాతి ఉంచుతున్నావా? దాని మీద మ్యాన్ హోల్ కవర్ వేస్తున్నావా? అప్పుడప్పుడు ఓపెన్ చేస్తున్నావా?
అప్పుడప్పుడు తీస్తున్నావా అది ఏమవుతుందో అని? మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, wake up once again this morning. మరొకసారి దేవుని యొక్క ప్రేమను బట్టి నేను చెప్తున్నాను ఏంటంటే, let us acknowledge our sin. మన యొక్క పాపమును ఎల్లటూ నా ఎదుటే ఉన్నది. కీర్తనకర్త దావీదు చెప్తున్నాడు, నా పాపములు ఎప్పుడు కూడా నీ ఎదుటే ఉన్నాయి తండ్రి. నా యొక్క దాని నుంచి పరిహారము నేను ఎలా ఉండాలి, దాని నుంచి ప్రాయశ్చితం నేను ఎలా అవ్వాలో నాకు తెలియచేయండి తండ్రి, నాకు తెలియచేయండి నాయన. ఎట్ మెనీ టైమ్స్ దో వీ హ్యావ్ సిన్ బిఫోర్ ది, అనేకమైన సార్లు మన దేవాది దేవునికి వ్యతిరేకంగా మనము తప్పులు చేస్తున్నప్పటికీ, పాపములు చేస్తున్నప్పటికీ, అతిక్రమములు చేస్తున్నప్పటికీ కూడా ఆయన దయామయుడు, ఆయన కరుణామయుడు, ఆయన మనల్ని ఓరుస్తూ భరిస్తూ సహిస్తూ ఇంకనూ మనల్ని నడిపిస్తున్న దేవునికి మనం వందనాలు చెల్లించి బద్దులమై ఉన్నాం. హల్లెలూయా. దిస్ మార్నింగ్ లెట్ us acknowledge our sin. మన యొక్క పాపములు మనం తెలుసుకుందాం, మన యొక్క అతిక్రమములు మనం తెలుసుకుందాం. దాన్ని మనం దాచిపెట్టద్దండి, మనం దాచిపెట్టదు. గార్ధాబం ద్వారా దేవుడు మాట్లాడతాడు. ఆకాన్ ఏం చేశాడు? ఆ యొక్క పాపాన్ని దాచిపెట్టేశాడు, గుడారంలో తవ్వేసి దాచిపెట్టేశాడు. ఎవ్వరికి తెలియదని అనుకున్నాడు, ఎవ్వరికి తెలియదని అనుకున్నాడు. ఇది నేను తనకి ఇష్టపడి తనకి నచ్చి దాచుకొని దాన్ని ఎందుకో దాచాడు. తన కుటుంబం అంతటి కూడా యెహోవాకు శాపం ఏమైంది? ఒక్క మనిషి ఆకాన్ ఒక్కడు చేసిన పాపానికి ఆ సంతతి వారందరూ కూడా భూమి మీద లేకుండా నశించిపోవడం అయిపోయింది. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఎటువంటి సాక్ష్యం మనం కలిగి ఉన్నాం? వాట్ టైప్ ఆఫ్ టెస్టిమనీ ఆర్ వి క్యారింగ్? ఎటువంటి సాక్ష్యం మనం కలిగి ఉన్నాం? నీ వల్ల, నీ జీవితం వల్ల నీ కుటుంబము, నీ సంతతి అంతా దేవుని యొక్క రక్షణ మార్గంలోకి వెళ్తుందా, లేదంటే దేవుని యొక్క సన్నిధి నుంచి దూరం అయిపోతుందా? నీ వల్ల, నీ యొక్క సాక్ష్యం వల్ల, నీ యొక్క బిహేవియర్, నీ యొక్క నడవడిక వల్ల నీ కుటుంబాన్ని నువ్వు రక్షించుకోగలుగుతున్నావా నోహలాగా? లేదంటే ఆ జల ప్రళయానికి, లేదంటే యెహోవా యొక్క ఖడ్గానికి, యెహోవా యొక్క కోపానికి నీవు నీ కుటుంబం కారణమవుతుందా? ఒకసారి ఆలోచన చేయాలి. సౌలు జీవితంలో కూడా చూద్దాం ఒకసారి. మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయం 24వ వచనంలో దేవుని యొక్క మాటను నాతాను చెప్తాడు. దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు నిరాకరించావు. ఐ హ్యావ్ రిజెక్టెడ్ యూ. సౌలుని దేవుడు రిజెక్ట్ చేశాడు. దేవుని యొక్క వాక్యం చెప్తుంది. తర్వాత చదువుకోండి. మొదటి సమూయేలు 15:24లో చెప్తుంది. అండ్ శామ్యూయల్, అప్పుడు సౌలు జనులకు జడిసి వారి మాట విన్ననందున నేను యెహోవా ఆజ్ఞను నీ మాటలను మీరి పాపం తెచ్చుకుంటే పాపము నేను తెచ్చుకున్నాను. అలాగే దావీదు విషయంలో కూడా 2 సమూయేలు 12:13లో చూస్తే నాతాను అతని యొక్క పాపాన్ని బయటపెట్టడం జరిగింది. దావీదు చేసిన పాపాన్ని, బత్షెబాలో చేసిన పాపాన్ని ఎక్స్పోజ్ అయిపోయింది. డేవిడ్ అక్నాలెడ్జ్డ్ హిస్ సిన్. 2 సమూయేలు గ్రంథం 12-13 అధ్యాయంలో బత్షెబాతో దావీదు పాపము చేసినప్పుడు, అతని యొక్క పాపము ఎక్స్పోజ్ అయిపోయినప్పుడు then he understood, ప్రభా నేను పాపము చేశాను, నిశ్చయముగా నీ ఎదుట నేను పాపం చేశాను. ఆ ఒక్క పాపాన్ని కప్పుకోవడానికి ఊరియాని నిలబెట్టేయడం, ఊరియాని చంపేయడం, రకరకాల, ఒక పాపానికి పైలప్ అయిపోయి ఇంకొక పాపాన్ని, ఒక పాపాన్ని కప్పుకోవడానికి ఇంకొక పాపం, ఇంకొక పాపాన్ని కప్పుకోవడానికి ఇంకొక పాపం, అలాగా చిన్న చిన్న మిస్టేక్స్ నుంచి ఇనిక్విటీస్కి, ట్రాన్స్గ్రెషన్స్కి, పెద్ద పెద్ద పాపాలకి వెళ్ళిపోయాడు. పెద్ద పెద్ద పాపాలకి వెళ్ళిపోయాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ జీవితంలో కొద్దిపాటి జీవితం ఉన్నది. ఈ కొద్దిపాటి జీవితంలో దేవుని ఎంతవరకు సంతోషపరుస్తున్నావు? ఆర్ యు అక్నాలెడ్జింగ్ యువర్ సిన్? నీ యొక్క పాపాన్ని నువ్వు తెలుసుకుంటున్నావా? నీ అతిక్రమంలో నువ్వు తెలుసుకుంటున్నావా? దాని గురించి దేవుని నుంచి పరిహారము నువ్వు పొందుతున్నావా? అలాగే మనం చూసినట్లయితే 2 సమూయేలు 24:10 అధ్యాయంలో కూడా అదే దావీదు, బెత్షెబాతో పాపం చేసిన దావీదు అక్కడొక్కసారి పశ్చాత్తాపం పొందాడు. మళ్ళీ 2 సమూయేలు 24:10లో కూడా మనం చూసినట్లయితే ఆ యొక్క అమాలీకుల మీదకి యుద్ధానికి వెళ్ళడానికి ఆ యొక్క దేవుని బిడ్డ ఇశ్రాయేలు ప్రజల్ని సంఖ్యను లెక్క పెట్టి దేవుని ఎదురుగా పాపం చేయడం మొదలుపెట్టాడు. నా ప్రియ సహోదరి సహోదరుల 4 ఎగ్జాంపుల్స్ మనం చూసాం ఇప్పటి వరకు కూడా. మనం చూసినట్లయితే బాలాం గురించి మనం చూసాము, ఆకాను గురించి మనం చూసాము, సౌలు గురించి మనం చూసాము, దావీదు గురించి మనం చూసాము. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఒక్కసారి ఆలోచించేద్దాం. లెట్ us acknowledge our sin this morning. మన యొక్క పాపములు, మన యొక్క అతిక్రమములు మనం ఒక్కసారి ఆలోచన చేద్దాం. అది ఎంత చిన్నదైనా సరే కూడా లెట్ us be clear before the Lord. Let us be clear before the Lord. దేవుని సన్నిధిలో నిందారహితముగా, నిష్కపటముగా, ట్రాన్స్పరెంట్గా ఉందామండి దేవుని యొక్క సన్నిధిలో. కొన్ని పాపాలు నువ్వు బయటకు చెప్పలేకపోవచ్చు, కొన్ని నీ తల్లిదండ్రుల దగ్గర ఒప్పుకోవచ్చు, కొన్ని నీ భార్య లేదా నీ భర్త దగ్గర ఒప్పుకోవచ్చు, కొన్ని నువ్వు చెప్పుకోలేను అనుకున్నవి యెహోవా సన్నిధిలో నువ్వు ఒప్పుకోవచ్చు. నువ్వు ఓపెన్గా చెప్పక్కర్లేదు, నువ్వు ఓపెన్గా ఒప్పుకోక్కర్లేదు. ఇట్ ఈస్ అప్ టు యూ అండ్ యువర్ ఫాదర్. నీ యొక్క దేవునికి నీకు సంబంధం కలిగి ఉన్నది అది. కానీ వెన్ యూ బీ క్లియర్డ్ బిఫోర్ ద లార్డ్, దేవుని యొక్క సన్నిధిలో, వెన్ యూ అక్నాలెడ్జ్ యువర్ సిన్, నీ యొక్క పాపాన్ని నువ్వు తెలుసుకున్నప్పుడు, నీ యొక్క దోషాన్ని నువ్వు తెలుసుకున్నప్పుడు, నీ దురాభిమాన పాపాలు నువ్వు తెలుసుకున్నప్పుడు, నీ అతిక్రమాలు నువ్వు తెలుసుకున్నప్పుడు దాని నుంచి ప్రాయశ్చితం అందాలి. మనం ప్రాయశ్చితం అందాలి. దేవునికి వ్యతిరేకంగా వెళ్ళి మనం ఏమి సాధించలేము. నా ప్రియ సహోదరి సహోదరు
సహోదరులారా, మీ యొక్క ప్రయాస వ్యర్థమైపోతుంది. డోంట్ గో అగైన్స్ టు ద విల్ ఆఫ్ గాడ్. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఐఎమ్ టెల్లింగ్ యూ దిస్ మార్నింగ్, దేవుని యొక్క సన్నిధికి, దేవుని యొక్క చిత్తానికి, దేవుని యొక్క ఆలోచనకి వ్యతిరేకంగా వెళ్ళి నువ్వు ఏదైనా సాధిద్దామో అని అనుకుంటే గాడిదతో బుద్ధి చెప్పిస్తాడు నా యేసయ్య. ఉదయ కాలంలో ఆలోచన చేద్దాం. నీ సొంత తెలివి, నీ సొంత ఆలోచనలు, నీ యొక్క ప్రయాస, నీ యొక్క ధనబలము, నీ యొక్క బాహుబలము, నీకున్నది ఏదైనా నువ్వు అనుకుంటున్నావేమో, గాడిదతో బుద్ధి చెప్పుతాడు నా యేసయ్య. గాడ్ విల్ టాక్ విత్ అ డాంకీ. గాడ్ విల్ మేక్ అ డాంకీ టు టాక్ బిఫోర్ యూ. దేవుని యొక్క ఆ యొక్క దేవదూత ముందు ఉన్నదని బలాము తెలుసుకోలేకపోయాడండి. దేవుని యొక్క దేవదూత ముందు నిలబడిందని తెలుసుకోలేకపోయాడు. అనేకమైన సార్లు మనం చేస్తున్న అనేకమైన పని పాటల్లో, లేదంటే మనం చేస్తున్న పనుల్లో, మనం చేస్తున్న ఏ పనిలో అయినా సరే కూడా అనేకమైన సార్లు అది దేవుని చిత్తానికి వ్యతిరేకమైనప్పుడు ఒక దేవదూత ముందు నిలబడిపోతుంది. నీకు తెలీదు, నువ్వు పోరాడుతూ ఉంటావు దాంతో. నీకు తెలీదు దేవుని చిత్తమే వెళ్ళాలని అనుకుంటావు. బట్ యూ విల్ ఫెయిల్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఇది మనం ఆలోచించాల్సింది. ఆరాధన చేయడానికి వచ్చిన మనమందరము కూడా లెట్ us ask for the divine counsel of the Lord. మరొకసారి ఇదే వచనంలో మనం కిందకి వెళ్ళినట్లయితే దేవుని చేత మనం సమాలోచన చేయాలి. కీర్తన 16:7 ఒకసారి చదవండి. దేవుని Lord Father speak to us. We should have the divine counsel of the Lord. If we have the divine counsel, దేవుని యొక్క ఆలోచనలు, దైవ ఆలోచనలు మన జీవితంలో ఉన్నట్లయితే మన మైండ్ లోపల బల్బు వెలుగుతుందండి. అసలు ఫస్ట్ మన మైండ్ లోపల బల్బు వెలుగుతుంది. అవును, నేను తప్పు చేశాను, నేను పాపం చేశాను, నిశ్చయముగా యెహోవా ఎదుటకుండా నేను పాపం చేశానని మన బుర్ర పనిచేస్తుంది. ఒకసారి చదవండి. అది నాకు ఆలోచనకర్త అయిన యెహోవా. ఒక మనిషికి చెప్తే ఆఫెండ్ అయిపోవచ్చు. ఒక సేవకుడు మనిషికి చెప్తే ఆఫెండ్ అయిపోవచ్చు. ఒక బ్రదర్కి చెప్పినా, ఒక సిస్టర్కి చెప్పినా, ఒక అన్నయ్య చెల్లికి చెప్పినా, ఒక అక్క తమ్ముడికి చెప్పినా, ఎవరితో చెప్పినా ఆఫెండ్ అయిపోవచ్చు. కానీ దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుంది? నాకు ఆలోచనకర్త అయిన యెహోవాను స్తుతించెదను రాత్రి గడియలలో నా అంతరింద్రియము నాకు బోధించుచున్నది. అనేకమైన సార్లు మీరు ఎంతవరకు అటువంటి అనుభవాలు మీరు కలిగి ఉన్నారో నాకు తెలియదు, కానీ you should have a mind of receptivity. నువ్వు రిసీవ్ చేసుకునే మైండ్ నువ్వు కలిగి నువ్వు ప్రార్థన చేసినట్లయితే నువ్వు వినే ఆ యొక్క దేవుని యొక్క మాట వినే, ఇఫ్ యూ హ్యావ్ ద మైండ్ ఆఫ్ రిసెప్టివిటీ, వినాలి అని నువ్వు ఆలోచన పెట్టుకొని దేవుని యొక్క సన్నిధిలో నువ్వు ఎప్పుడైతే నువ్వు మోకరిస్తావో, వెన్ యూ నీల్ డౌన్ బిఫోర్ ద లార్డ్ ఈస్ గోయింగ్ టు టాక్ టు us. నా ప్రియ సహోదరులారా, దేవుడు మనతో మాట్లాడతాడు. నీతిని గూర్చి, తీర్పును గూర్చి ఆయన మనం ఎదుట ఒప్పింప చేస్తాడు. వాట్ వీ డూ, మానవ మాత్రమైన మనము అనేకమైన సార్లు ఇది కరెక్టేమో, ఇది నేను చేస్తుంది నిదానమేమో, ఇది నేను చేస్తుంది ఇది దేవుని యొక్క చిత్తమేమో అని అనేకమైన సార్లు మన సొంత ఆలోచనలు, మన సొంత ఇష్టానుసారంగా మనం వెళ్ళిపోతూ ఉంటాం. కానీ దేవుని యొక్క ఆలోచనకు మనం ఎప్పుడైతే మనం లోబడతామో, దేవుని యొక్క డివైన్ కౌన్సిల్కి మనం ఎప్పుడైతే మనం లోబడతామో, మనం మోకరించి ఆ వినే మైండ్ మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో, గాడ్ విల్ డెఫినెట్లీ టాక్ టు us. హల్లెలూయా. అనేకమైన సార్లు అటు అనుభవాలు మేము కలిగి ఉన్నాము. అనేకమైన సార్లు అటువంటి అనుభవాలు. యూ హ్యావ్ ద మైండ్ టు హియర్ ఫ్రమ్ ద లార్డ్. దేవుని యొక్క మనసును ఎరిగి దేవుని యొక్క మాటను మనం వినాలి అని అనుకున్నప్పుడు దేవుడు పరిస్థితుల ద్వారానో, వాక్యము ద్వారానో, కళల ద్వారానో, స్వప్నాల ద్వారానో దేవుడు మనతో మాట్లాడతాడు. నా ప్రియ సహోదరులారా, ఆ దినాల్లో, మన పితరుల దినాల్లో ఎలాగైతే దేవుడు కార్యాలు చేశాడో, మన జీవితంలో కూడా ఆయన కార్యము చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. 10వ వచనం చదువుదాం, సమయం తక్కువగా ఉంది. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. 10వ వచనం, కీర్తనల 32లోకి వచ్చేద్దాం. కీర్తన 32:10. భక్తిహీనులకు అనేకమైన వేదనలు కలుగుచున్నవి. యెహోవా యందు నమ్మికించిన వారిని కృప ఆవరించుచున్నది. ఓ మై గాడ్, కృప వారిని ఆవరించుచున్నది. యెహోవా యందు నమ్మికించిన వారికి దేవుని యొక్క కృప ఆవరించి ఉన్నది. దేవుని యందు నమ్మికించుట, దేవుని యొక్క కృప మనల్ని ఆవరించి ఉండుట. ఎంతవరకు మనల్ని దేవుని నమ్ముతున్నాం? ఆర్ వి లిమిటింగ్ అవర్ గాడ్? దేవునికి కొన్ని షరతులు పెడుతున్నామా? ఇక్కడి వరకు అయితేనే దేవుడు చేయగలడు, అది దాటితే దేవుడు చేయలేడు, ఇంతవరకే దేవుడు చేయగలడు, అది చేయలేడు అని ఆర్ యు లిమిటింగ్ ద హ్యాండ్ ఆఫ్ ద లార్డ్? దేవుని యొక్క బాహుబలాన్ని, లేదంటే దేవుని యొక్క సామర్థ్యాన్ని నువ్వేమైనా తక్కువ అంచనా వేస్తున్నావా? వెన్ యూ ట్రస్ట్ ఇన్ ద లార్డ్ విత్ యువర్ హోల్ హార్ట్, నీ యొక్క హృదయ అంతరంగం నుంచి ఆయన ఎప్పుడైతే నువ్వు ఆయన నమ్ముతావో, యెహోవా యొక్క కృప మనల్ని ఆవరిస్తుంది. దేవుని యొక్క కృప మనల్ని ఆవరించాలి. పాత నిబంధన గ్రంథంలో మనం చూసినట్లయితే సొదొమ గొమొర్రా విషయంలో అబ్రహాము విజ్ఞాపన చేస్తాడు. అక్కడ అబ్రహాము ఏం చెప్తాడు? ప్రభా, ఒక 100 మంది ఉన్నా నువ్వు వదిలిపెట్టవా? ఒక 50 మంది ఉన్నా వదిలిపెట్టవా? ఒక 20 మంది ఉన్నా వదిలిపెట్టవా? లార్డ్, అబ్రహాం has tried his best. He tried his best
టు స్పేర్ దట్ పీపుల్. సొదొమ గొమొర్రాకి ఆ కలిగే నష్టాన్ని ఆపాలి అని అనుకున్నాడు నా ప్రియ సహోదరి సహోదరులారా. కానీ దేవుడు ఆ ఎంత 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 స్టెప్ డౌన్ దిగుతూ వస్తున్నా సరే కూడా ఒక్కళ్ళు కూడా నీతిమంతులను చూడలేకపోయి ఉన్నాడు. ఆ సొదొమ గొమొర్రా నాశనం అయిపోయింది నా ప్రియ సహోదరి సహోదరులారా. ఒక్కసారి ఆలోచన చేద్దాం. 5వ వచనం, ఐ విల్ అక్నాలెడ్జ్ మై సిన్. నా యొక్క పాపాన్ని నేను తెలుసుకుంటాను, నా యొక్క దోషములను నేను తెలుసుకుంటాను, నా యొక్క అతిక్రమములను నేను తెలుసుకుంటాను. దేవుని యొక్క సన్నిధిలో మనం నిందారహితంగా ఉండాలి. దేవుని సన్నిధిలో మనం ఒప్పుకోవాలి. ప్రతి మైన్యూట్ థింగ్ విషయంలో కూడా ప్రభా మనం ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు మనకు గుర్తు చేస్తూ ఉంటాడు. ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు గుర్తు చేస్తూ ఉంటాడు. ఎవ్రీ మైన్యూట్ థింగ్ చేయకూడన ప్రతిదీ కూడా పాపమే. ఇఫ్ యూ హ్యావ్ ఎ పంచర్, ఇఫ్ యూ హ్యావ్ ఎ స్మాల్ పంచర్, ది ఎయిర్ కీప్స్ ఆన్ లీకింగ్. నువ్వు ఎంత ప్రయాసపడినా దేవునికి వ్యతిరేకంగా నువ్వు వెళ్ళి ఎంత వెళ్దామని అనుకున్నా సరే గాడిదని నిలబెట్టేస్తాడు నా ప్రియ సహోదరి సహోదరులారా. ఒక గాడిదని నిలబెట్టేస్తాడు నీకు నాకు బుద్ధి చెప్పడానికి. మనం ప్రార్థన చేయడానికి ఆరాధన చేయడానికి సిద్ధపడదాం. యెహోవా చేత మనం ధన్యులు అనబడదాం. యెహోవా చేత ధన్యులు అనబడడానికి ముందుగా మనం చేయాల్సింది ఏంటి అంటే దేవుని యొక్క ఆలోచన ప్రకారంగా మనం ఉండాలి. మన యొక్క తప్పులు మన యొక్క పాపములు మనం తెలుసుకోవాలి, దాన్ని మనం అర్థం చేసుకోవాలి. లెట్ us acknowledge our sin. ప్రభా నా పాపం ఎల్లప్పుడూ నీ ఎదుటే ఉన్నది, నేను దాన్ని ఒప్పుకుంటున్నాను. when we confess that and when we do that, 1-2 వచనాలు, ధన్యత మనం దేవుని నుంచి ధన్యత మనం ఎలా పొందుకుంటాము అంటే మన యొక్క అతిక్రమములకు పరిహారము మనం పొందాలి, పాపమునకు ప్రాయశ్చితం మనం పొందాలి. మన యొక్క అతిక్రమంలో ఎప్పుడైతే మనం దాచుకోకుండా యెహోవా యొక్క సన్నిధిలో మనం ముందుకు పెడతామో దాని చేత మనం పరిహారాన్ని పొందుతామో, దేవుని యొక్క కొన్ని పాపాలు ప్రభా నన్ను క్షమించండి అంటే దేవుడు క్షమిస్తాడేమో, కొన్నిసార్లు దాని గురించి ఎక్కువ విజ్ఞాపన చేయాల్సి ఉంటుందేమో, కొన్నిసార్లు ఉపవాసం ఉండి దాని గురించి విజ్ఞాపన చేయాల్సి ఉంటుందేమో, డిపెండింగ్ అపాన్ ద ఇంటెన్సిటీ ఆఫ్ ద సిన్. ఆ యొక్క పాపము గురించి అందరికీ కూడా ఖైదీలు, జైల్లో ఉన్న ఖైదీలు అందరికీ కూడా సంవత్సరాలు యావజ్జీవ కారాగార శిక్ష చేసేస్తారా? ఏరు కదా. వాళ్ళు చేసిన మిస్టేక్ని బట్టి, వాళ్ళు చేసిన ఫాల్ట్కి ఉన్న దాన్ని బట్టి న్యాయస్థానం ఏం చెప్తుందో, ఆ ఆర్టికల్ ఏం చెప్తుందో దాన్ని బట్టి ఒక 6 నెలలు, సంవత్సరము, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, డిపెండింగ్ అపాన్ ది ఇంటెన్సిటీ, ఆ యొక్క పాపము తాలూకా తీవ్రతను బట్టి ఎలాగైతే వస్తుందో. లెట్ us ask the Lord, అతిక్రమములు, నా యొక్క అతిక్రమములను పరిహరించు తండ్రి, నా యొక్క అతిక్రమములను పరిహరించు, నా యొక్క పాపములకు ప్రాయశ్చితమును నాకు కలిగించు తండ్రి. అలాగే నన్ను నిర్దోషిగా ఎంచాలి, యెహోవా చేత మనం నిర్దోషిగా ఎంచబడాలి నా ప్రియ సహోదరి సహోదరులారా. గాడ్ హ్యాస్ టు స్పేర్ అవర్ లైఫ్స్. హల్లెలూయా. దేవుడు మనల్ని మన కుటుంబాలని వదిలిపెట్టాలి. ఎస్, ఓకే, 9 తప్పులు చేసినా ఒక మంచి చేశాడు కదా, 9 తప్పులు చేసినా ఒక మంచి చేశాడు కదా, నా కుమారుని ఒక్కసారి వదిలిపెడదాం, నా కుమార్తెని ఒక్కసారి దయదలుచుదాం, నా యొక్క కుమార్తెని ఒక్కసారి సహాయం చేద్దామని గాడ్ షుడ్ కమ్ డౌన్. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఒకసారి ఆలోచన చేద్దాం. యెహోవా చేత మనం నిర్దోషిగా మనం ఎంచబడి మన యొక్క ఆత్మలో కపటము లేకుండా మనం జీవించాలి. ఆత్మలో నువ్వు కపటము చేసినట్లయితే నిన్ను నువ్వు మోసం చేసిన వాళ్ళు కాదు, కానీ దేవాది దేవుని నువ్వు మోసపుచ్చిన వాళ్ళు అయిపోతావు నా ప్రియ సహోదరి సహోదరులారా. ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేయడానికి ఆరాధన చేయడానికి వచ్చిన మనమందరం కూడా మనం ఆలోచించాల్సింది ఏంటి అని అంటే, యెహోవా దృష్టికి మనం నిర్దోషంగా ఉందాం, యెహోవా యొక్క ధన్యత మనం కలిగి ఉండాలి, దేవుని యొక్క కృప మనల్ని ఆవరించాలి, దేవుని నుంచి వచ్చే ప్రతి మేలు కూడా మనం పొందుకోవాలి అని అంటే దేవుని చేతిలో మనము ధన్యులు అని మనం అనబడాలి. దయచేసి అందరూ కూడా మోకరిద్దాము. దేవుని చేతిలో మనము ధన్యులు అని అనుకుందాం. వెన్ వి ఆర్ కాల్డ్ యాజ్ ద బ్లెస్సెడ్, దేవుని చేత మనం ధన్యులుగా మనం ఎప్పుడైతే ఎంచబడతామో మన జీవితాల్లో ఆయన ఆశ్చర్య కార్యాలు చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అనాలోచితంగా దేవుని యొక్క సన్నిధిలో కూర్చొని వద్దండి. దయచేసి అనాలోచితంగా దేవుని యొక్క సన్నిధిలో కూర్చొనవద్దు. లెట్ us be very mindful of every word which is being delivered from here. దేవుని యొక్క వాక్యమునని ఎంచి ప్రతి విషయంలో కూడా మనం గడగడ వణుకుచు, ప్రభా బిలాము విషయంలో నువ్వు చేసిన పని ఏంటి, గాడిద చేతను గార్ధాబము చేతను మాట్లాడించావు, ఆకానికి నువ్వు బుద్ధి చెప్పావు తండ్రి. అలాగే ప్రభా ఒక రాజు అయిన సౌలు నువ్వు ఏర్పరచుకున్నావు, కానీ నీకు వ్యతిరేకంగా పాపం చేసినప్పుడు ప్రభా అతన్ని నువ్వు రిజెక్ట్ చేసావు తండ్రి, అతన్ని నువ్వు తృణీకరించావు నా యేసయ్య. అలాగే దావీదు విషయంలో కూడా నీ హృదయానుసారుడైన దావీదు కూడా ప్రభా నీ విషయంలో బత్షెబ విషయంలో పాపం చేశాడు. అలాగే ఇశ్రాయేలు ప్రజల్ని లెక్క పెట్టే విషయంలో కూడా పాపం చేశాడు. ఇలా చూసుకుంటా పోతే ఇంకా చాలా సన్నివేశాలు ఉన్నాయి. కానీ ప్రభా ఐ అక్నాలెడ్జ్ మై సిన్, నా యొక్క పాపాన్ని నేను ఒప్పుకుంటున్నాను. ఉదయకాల సమయంలో మన నోరు విప్పి ప్రభా నా యొక్క పాపాన్ని నేను ఒప్పుకుంటున్నాను, నా యొక్క అతిక్రమాలను నేను దాచుకోవట్లేదు, నా యొక్క పాపాలని నా యొక్క అతిక్రమాలని ఒప్పుకొని నీ ఎదుట ప్రభా నిందారహితంగా నేను నిలబడాలనుకుంటున్నాను. నేను చేసే ఆరాధన నువ్వు అంగీకరించాలని నేను కోరుకుంటున్నాను ప్రభా అని ప్రార్థన చేద్దాం. ఆంటీ కరుణమయ్య దయచేసి ప్రార్థన చేయండి. లార్డ్, చెప్పబడిన వాక్యము మన జీవితంలో నువ్వు ఎంతగా ప్రేమించితివే, నీ చల్లని నీడలో నన్ను నడిపించావని ప్రార్థన చేసుకో అని పాడదాం.
నన్ను నీవు ఎంతగా ప్రేమించితివే, నీ చల్లని నీడలో ఆశ్రయమిచ్చి బ్రోచితివే, నీ చల్లని నీడలో ఆశ్రయమిచ్చి బ్రోచితివే. యేసయ్యా నా ప్రభు, యేసయ్యా నా సర్వమా, యేసయ్యా నా విభుడా, yes Lord, యేసయ్యా నా సర్వమా, కలుతలలోన కృంగియున్న వ్యధలలోన నలిగియున్న జీవితము పైన ఆశ లేక విసిగి వేసారి నేనుండగా. పాడదాం మళ్ళీ. కలతలలోన కృంగియున్న వ్యాధలలోన నలిగియున్న జీవితము పైన ఆశ లేక విసిగి వేసారి నేనుండగా, ఆదరించి జీవితముపై ఆశలను కలిగించితివి. పాటలో ప్రతి ఒక్క మాటని అర్థం చేసుకుందామండి. అనాలోచితంగా కూర్చోవద్దు. పాటలో ప్రతి మాట నా గురించే రాయబడి ఉందని గ్రహిద్దాం. యేసయ్యా నా ప్రభు, యేసయ్యా నా సర్వమా, యేసయ్యా నా విభుడా, యేసయ్యా నా సర్వమా. కనురెప్ప పాటున కాలు జారి నిన్ను వీడి వేదనతో ఒక చేగడియా అవమాన భారముతో అల్లాడుచు అపజయ వేళలో కుములుచుంటా. పాటున కాలు జారి నిన్ను వీడి వేదనతో ఒక చేగడియా అవమాన భారముతో అల్లాడుచు అపజయ వేళలో కుములుచున్నా. లేవానెత్తి క్షమించి నా దోషమే మరచితివే, లేవానెత్తి క్షమించి నా దోషమే యస్మో మరచితివే. యేసయ్యా నా ప్రభు, యేసయ్యా నా సర్వమా, యేసయ్యా నా విభుడా, యేసయ్యా నా దైవమా. అనుదినము నిన్నే వెంబడింతు, అనుక్షణము నీ ప్రేమను ఆస్వాదింతు, ప్రేమ సుమములతోనే ఆరాధింతు, నా హృదిలో నిత్యం నీ స్మరించెదన్. అనుదినము నిన్నే వెంబడింతు, అనుక్షణము నీ ప్రేమను ఆస్వాదింతు, ప్రేమ సుమములతోనే ఆరాధింతు, నా హృదిలో నిత్యం నిన్ను స్మరించెదన్. పరమాపదమే కనిపించగా తరలి వద్దున్ నీ సన్నిధికి, పరమాపదమే కనిపించగా తరలి వద్దున్ నీ సన్నిధికి. యేసయ్యా నా ప్రభు, యేసయ్యా నా సర్వమా, యేసయ్యా నా విభుడా,
ఆరాధనకు యోగ్యుడా, నిత్యము స్తుతించెదను. నీ మేలులను మరువకనే ఎల్లప్పుడూ స్తుతి పాడెదను. ఆరాధనకు యోగ్యుడా, నిత్యము స్తుతించెదను. నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను. ఆరాధన 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 నీ మేలులకు ఆరాధన, నీ దీవెనకై ఆరాధన, నీ మేలులకై ఆరాధన, నీ దీవెనకై ఆరాధన. ఆరాధన 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 దినమెల్ల నీ చేతులు చాపి నీ కౌగిలిలో కాపాడుచుంటివే. దినమెల్ల నీ చేతులు చాపి నీ కౌగిలిలో కాపాడుచుంటివే. నీ ప్రేమ నీ జాలి నీ కరుణకై నా పూర్ణ హృదయముతో సన్నుతించును. నీ ప్రేమ నీ జాలి నీ కరుణకై నా పూర్ణ హృదయముతో సన్నుతింతును. ఆరాధన 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 నీ ప్రేమకై ఆరాధన, నీ జాలికై ఆరాధన, నీ ప్రేమకై ఆరాధన, నీ జాలికై ఆరాధన 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 ధనవంతులుగా చేయుటకు దరిద్రతను అనుభవించినావు. ధనవంతులుగా చేయుటకు దరిద్రతను అనుభవించినావు. హెచ్చించి ఘనపరచి నిర్మలాత్ముడా, పూర్ణాత్మ మనస్సుతో కొనియాడెదను. హెచ్చించి ఘనపరచిన నిర్మలాత్ముడా, పూర్ణాత్మ మనస్సుతో కొనియాడెదను. చెప్తామా? ఆరాధన 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 నీ కృప కొరకై ఆరాధన, నీ స్తుతి కొరకై ఆరాధన, నీ కృప కొరకై ఆరాధన ఈ స్థితి కొరకై ఆరాధన 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 ఆరాధన. హల్లెలూయా. వందనం యేసయ్య అనే పాట పాడుకొని ఆరాధనలోకి మనం వెళ్దాము. మన అందరం కూడా మోకరించినట్లయితే దేవాది దేవుని ఆత్మతోను సత్యంతోను ఆరాధన చేయడానికి మనం సిద్ధపడదాం. వందనం యేసయ్య. థ్యాంక్ యూ జీసస్. దయచేసి ఆరాధన వ్యక్తిగతంగా చేసేది గుర్తుపెట్టుకోండి. ఎవరో పాడుకుంటారు, ఎవరో చప్పట్లు కొట్లు కాదు. వ్యక్తిగతంగా నా పాపములు పరిహరించబడ్డాయి. ప్రభువా, నన్ను నీ బిడ్డగా అంగీకరించినందుకే వందనాలు. యేసయ్యా, నిన్నే నేను స్తుతిస్తాను అన్న హృదయముతో మనం పాడేవి తెలుగు పాటలే, ఇంగ్లీషును లాటిన్ కాదు. దయచేసి పాట అర్థం చేసుకునే పాడడానికి ప్రయత్నం చేయండి దయచేసి, ప్లీజ్.
ఎంతగానో ప్రేమించావు, అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. వందనం యేసయ్యా, 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 వందనం యేసయ్యా. బలహీనుడనైన నన్ను నీవెంతగానో బలపరచావు. క్రీస్తు మహిమైశ్వర్యములో ప్రతి అవసరమును తీర్చావు. బలహీనుడనైన ఎంతగానో బలపరచావు. క్రీస్తు మహిమైశ్వర్యములో ప్రతి అవసరమును తీర్చావు. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. ఆగిపోదును, ఆగిపోనెను, ఆగిపోదును, ఆగిపోనెను. విశ్వాసములో నేను, ప్రార్థనలో నేను, విశ్వాసములో నేను, ప్రార్థనలో నేను. చెప్తాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎడారి లోయలలో నేను నడచినను, గుహలలో నాలో నేను భయపడను. ఎండిన ఎడారి లోయలలో నేను నడచినను, కొండ గుహలలో వీరులలో నేను పడను. నా సహాయకుడు, నా కాపరి యేసే. నా సహాయకుడు, నా కాపరి యేసే. చెప్తామా అందరం కలిసి? హల్లెలూయా, 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 హల్లెలూయా. పగలెండతే పకైనను, రాత్రి వేళ భయముకైనా, భగవాని పాడమునకైనా నేను భయపడను. చెప్తాం అందరం కలిసి. పగలెండతే పకైనను, రాత్రి వేళ భయముకైనా, భగవాని బాణములకైనా నేను భయపడను. నాదు ఆశ్రయము, నా ప్రాణము యేసే. చెప్తామా అందరం కలిసి? నాదు ఆశ్రయము,
ఆశ్రయము నా ప్రాణము యేసే. హల్లెలూయా 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 హల్లెలూయా. ఓ యేసయ్యా నీకు వందనాలు. హల్లెలూయా 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 హల్లెలూయా. 10,000 మంది పైబడినా అధినముగా నేనుండెదను. ప్రభు యేసు సన్నిధానమే నాకు ఆధారం. 10,000 మంది పైబడినా పదిలముగా నేనుండెదను. ప్రభు యేసు సన్నిధానమే నాకు ఆధారం. నాదు కేడెము నా కోటయు యేసే. నాదు కేడెము నా కోటయు నీవే. హల్లెలూయా 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 హల్లెలూయా. చెప్తామా అందరం కలిసి? హల్లెలూయా 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 హల్లెలూయా. Let us worship the Lord in the beauty of His holiness. హల్లెలూయా. యెహోవా చేత నిర్దోషిని ఎంచబడదాం. ఆత్మలో కపటము లేని వారిగా మనం ఉందాం. ఓ యేసయ్యా యెహోవా చేత ప్రభువా నువ్వు నడిపించాలి మమ్మల్ని. ఆత్మలో కపటము వద్దు. ఓ నిర్దోషముగా ఉండువారు ఆయనకి కావాలి. హల్లెలూయా 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 హల్లెలూయా. మా జీవితంలో మీరు చేసిన కార్యాలు బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం నా రాజా. ఐ విల్ అక్నాలెడ్జ్ మై సిన్. నా యొక్క పాపం ఎల్లప్పుడూ నీ ఎదుటే ఉన్నది. నా యొక్క పాపం ఎల్లప్పుడూ ఎదుటే నీ ఉంది. నా అతిక్రమలు నీ ఎదుటే ఉన్నాయి తండ్రి. నన్ను మమ్మల్ని క్షమించండి, పరిహరించండి. ఓ లీడ్ మీ విత్ యువర్ డివైన్ కౌన్సిల్. నీ దైవాలోచనతో మమ్మల్ని నడిపించండి. నీ దైవాలోచనతో ఎస్ లార్డ్ మా జీవితంలో ఉన్న ప్రతి అవసరతను కూడా మీ యొక్క మహిమైశ్వరములో తీరుస్తున్నందుకు మీకు వందనాలు. మీరు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, మీరు ఇచ్చిన సంతోషాన్ని బట్టి, మీరు ఇచ్చిన బలాన్ని బట్టి, మీరు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి ఇంకనూ మమ్మల్ని ఉండనిచ్చినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాము. జీవప్రాప్తులుగా మమ్మల్ని ఉంచిన దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నాము. హల్లెలూయా 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 హల్లెలూయా. Let us worship the Lord. హల్లెలూయా 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 హల్లెలూయా. మహిమ ఘనతకు అర్హుడవు నీవే మా దైవము. చెప్తామా? మహిమ ఘనతకు అర్హుడవు నీవే మా దైవము. సృష్టికర్త ముక్తిదాత, సృష్టికర్త ముక్తిదాత, మా స్తుతులకు పాత్రుడా. ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే. చెప్తా మాత్రం కలిసి ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన
ఆరాధన నీకే నా యేసయ్యా ఆరాధన నీకే ఓ ఆరాధన నీకే నా యేసయ్యా ఆరాధన నీకే మన్నాను కురిపించినావు కొండ నుండి నీళ్ళిచ్చినావు మన్నాను కురిపించినావు కొండ నుండి నీళ్ళిచ్చినావు యెహోవా ఈరే చూచుకొనును యెహోవా ఈరే చూచుకొనును యెహోవా ఈరే చూచుకొనును యెహోవా ఈరే చూచుకొనును సర్వము సమకూర్చును ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే చెప్తామా వ్యాధులను తొలగించినావు మృతులను మరి లేపినావు వ్యాధులను తొలగించినావు మృతులను మరి లేపినావు యెహోవా రాఫా స్వస్థపరచును యెహోవా రాఫా స్వస్థపరచును పరచును ఆరాధన నీకే ఆరాధన నీకే చెప్తా మాత్రమే కలిసి ఆరాధన నీకే నా యేసయ్యా ఆరాధన నీకే ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే చెప్తామా ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే చెప్తామా ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే మన్నాను కురిపించిన దేవుడు పంటలను నీళ్ళిచ్చిన దేవుడు యేసయ్యా ఆరాధన ఓ నలవలగడగడిగ దడలవలగ వందనములేసయ్యా 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 లవరీగ దడనగరిక్కనగడిగ దడలవది We bless you Lord We bless you Lord We bless you Lord We bless you Lord నీ పాపములకు పరిహారము నొందినవాడు నా పాపములు క్షమించిన దేవుడు Yes Lord యేసయ్యా నీ వీపు వెనుకన వేసుకున్న దేవుడు అవును తండ్రి yes Lord యేసయ్యా యేసయ్యా నన్ను నీ బిడ్డగా అంగీకరించిన దేవుడవు నీ పాపములు పరిహరించబడినవి అవును తండ్రి యేసు రక్తం నీ పెదవులకు తాకెను yes Lord నీ పెదవులకు తాకెను నీవు శుద్ధుడవు యేసయ్యా యేసయ్యా Oh son of మమ్మల్ని David అంగీకరించిన have mercy దావీదు కుమారుడా నన్ను కనికరించు యేసయ్యా Oh son of David have mercy upon me Lord thank you Jesus oh థ్యాంక్ యూ లార్డ్ థ్యాంక్ యూ లార్డ్ వీ బ్లెస్ యూ లార్డ్ ఆరాధన ప్రభుకు సమర్పిస్తూ ప్రార్థించేద్దాం పాస్టర్ గారు లీడియా ప్రార్థన చేయండి యేసయ్యా వీ బ్లెస్ యూ లార్డ్ అన్య భాషలతో అభిషేకించు ఎక్సెగాలల్లే నన్ను తాకుమా జీవనది వల్లే ప్రవహించుమా మన్నే రత్నల్లే రా దేవా అన్య భాషలతో అభిషేకించు ఎక్సెగాలల్లే నన్ను తాకుమా జీవనది
ఆమేన్ ఆమేన్. ఇంక చాలు. అర్పించబడిన కానుకల నిమిత్తమై శృతి వచ్చి ప్రార్థన చేస్తుంది. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. హల్లెలూయా. దేవుని యొక్క పరిచర్యలో వాడబడాలి. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. వి థ్యాంక్ యూ లార్డ్. మైక్ తీసుకోమా. థ్యాంక్ యూ లార్డ్ ఫాదర్. వి థ్యాంక్ యూ లార్డ్ ఫాదర్. థ్యాంక్ యూ జీసస్. మా యొక్క అర్పణలను నువ్వు అంగీకరించాలి తండ్రి అని ప్రార్థన చేద్దాం. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. ప్రభా పరిశుద్ధుడా దయగల దేవ ప్రభా ఇచ్చిన నూతన దేని బట్టి వందనాలు ప్రభా. గత కాలం అంతా కాచి కాపాడి ప్రభా ఈ క్షణం వరకు భద్రపరిచి ఉన్నారు తండ్రి. మీకు స్తోత్రం తండ్రి. ఇచ్చిన పునరుత్థాన దినం బట్టి మీకు వందనాలు ప్రభా. పరిశుద్ధంగా ఆచరించడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు ప్రభా. మిగిలిన కార్యక్రమం కూడా ప్రభా అయ్యా మీ అందు ప్రభా భయభక్తులు కలిగి జీవించే కృప మా అందరికీ దయచేయండి తండ్రి ప్రభా. పాటల ద్వారా మీ నామం గణపరచుకున్నందుకు మీకు స్తోత్రం తండ్రి ప్రభా. ఆరాధనలో మీరు ఉన్నందుకు మీకు స్తోత్రం తండ్రి ప్రభా. సాక్ష్యాలు ప్రభా మీ నామానికి మహిమకరంగా ఉండడానికి సహాయం చేయండి తండ్రి ప్రభా. మా ప్రతి ఒక్కొక్కరితో మీ వాక్యం ద్వారా మాట్లాడండి. ఇచ్చిన కానుకల నిమిత్తం ప్రభా మీకు వందనాలు ప్రభా. మీరు నూరంతలుగా ప్రభా ఆశీర్వదించండి తండ్రి. మీకు స్తోత్రం తండ్రి ప్రభా. మీరే పరిశుద్ధపరచండి. మీరు అక్కడి కొరకు సిద్ధపరచండి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ అమ్మ. దయచేసి అందరూ కూడా కూర్చోనండి. సాక్ష్యాలు హెచ్చరికలు ఎవరైనా కలిగి ఉన్నట్లయితే, దేవుడు మీ జీవితాలు ఆశ్చర్యకార్యాలు గొప్ప కార్యాలు ఏదైనా చేసినట్లయితే దేవుని యొక్క నామ మహిమార్థమై మీరు పంచుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. ఓకే, ఓవర్ టు జాషువా. ప్రైజ్ లార్డ్. ప్రభునామానికి స్తోత్రాలు. ఆత్మీయ తల్లిదండ్రులకి నా వందనాలు. గడిచిన వారం అంతా కూడా దేవుడు ఎంతగానో సహాయం చేసి అమ్మ అక్కలు పిల్లలిద్దరూ కూడా సమాధానం ఇచ్చి దేవుడు మరలా అందరం కలిసి దేవుని ఆరాధన చేయడానికి దేవుడు ఇచ్చిన మహాకృపను బట్టి దేవునికి ఎంతగానో వందనాలు తెలియజేస్తున్నాను. ఇది ఖచ్చితంగా దేవుడు చేసిన కార్యమే తప్ప ఇది నా వలన అయితే జరిగింది కాదు అని నేను ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే నేను మళ్ళీ ఇది ఎలాగా వాళ్ళు కలుస్తారో ఎలా మాట్లాడతారో అన్న ఉద్దేశంతో నేను చాలా వరకు కూడా భయపడుతున్నాను. కానీ దేవుడు మరలా వాళ్ళకి సమాధానం ఇచ్చి వాళ్ళంతలో వాళ్ళే ఆ పిల్లల ద్వారా మరలా మాట్లాడటం అనేది జరుగుతూ ఉందన్నమాట. దాని వర్షంలో దేవుడు ఎంతగానో సహాయం చేశాడు. దాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. మీరు అందరూ మా గురించి ఎక్కువగా ప్రార్థన చేయండి. అలాగే అందరం కూడా, నేను నా భార్య ఇద్దరం కూడా కఫ్ కోల్డ్తో బాధపడుతున్నాం. లాస్ట్ వీక్ అంతా ఆసాఫ్ నిస్సి కూడా కోల్డ్ కఫ్ ఫీవర్తో బాధపడుతున్నారు. ఈ వారం మా వంతు దేవుడు మాకు సహాయం చేయాలని చెప్పి మీరు అందరూ మా గురించి ప్రార్థన చేయండి. అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతం మా కంపెనీలో చాలా మందిని తీయటం జరుగుతుంది అనమాట. నేను కూడా ఆ లిస్ట్ లో ఉండాల్సిందేమో, కానీ దేవుడు అనూహ్యమైన రీతిలో ఇందాక మార్నింగ్ ఆంటీ గారు ప్రేయర్ చేయమనేటప్పుడు వాక్యాన్ని అనుసరించి నడుచుకున్న వారికి అవమానం ఎప్పుడు కూడా జరగదని చెప్పి దేవుడు ఇచ్చిన మాటను బట్టి ఎంతగానో ధైర్యం ఉంది అనమాట. అందుని బట్టి దేవుడు ఈ నెల నుంచి మరలా నా యొక్క శాలరీలో కూడా ఇంక్రిమెంట్ ఇవ్వటము, తర్వాత లీడర్షిప్ లో కూడా ప్రమోషన్ ఇవ్వటం అంతా కూడా వెంటనే జరుగుతూ ఉన్నాయి. దాని విషయంలో దేవుడు ఎంతగానో సహాయం చేశాడు. మీరు అందరూ కూడా చేస్తున్న ప్రార్థన బట్టి దేవునికి ఎంతగానో వందనాలు తెలియజేస్తున్నాను. ఇది నా యొక్క గోల్ కాదు, కానీ నేను రిజైన్ చేస్తాను అనుకుని ఎప్పటి నుంచో ఆలోచన చేస్తున్నాను. కానీ దేవుడు ఆ ప్లాన్ ని పోస్ట్పోన్ చేస్తూనే వస్తున్నారు. అలాగే వైజాగ్ లో కూడా ఆపరేషన్ స్టార్ట్ అయ్యాయి. నా యొక్క ట్రాన్స్ఫర్ విషయంలో మీరు అందరూ కూడా ప్రార్థన చేయండి. నేను ఒక చిన్న వాక్యం చెప్పాలని అనుకుంటున్నాను. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 42వ వచనం కనుక మనం చూసుకున్నట్లయితే, 43వ వచనం కనుక మనం చూసుకున్నట్లయితే, అప్పుడు ప్రతివానికి భయం కలిగను, మరియు అనేక మహత్కార్యములను సూచక క్రియలను అపోస్తుల ద్వారా జరిగెను. అపోస్తులు అనగానే అప్పుడున్న చేపలు పట్టుకున్నటువంటి పేతురు వాళ్ళ బ్రదర్స్, తర్వాత యోహాను, యాకోబు వాళ్ళ బ్రదర్స్, వీళ్ళందరూ కూడా చాలా వరకు కూడా జాలర్లు ఎక్కువ మంది. అంటే ఎక్కువ మంది లిటరేచర్స్ ఏమి కాదు, బాగా థియాలజీలో మంచి మంచి ధర్మశాస్త్రంలో ప్రావీణ్యం కలిగిన వాళ్ళు ఏం కాదు. కానీ వీళ్ళందరూ కూడా దేవుని నామాన్ని బట్టి నించున్నప్పుడు అక్కడ కొంతమంది ఉంటారు. నేను 43వ వచనాన్ని ఎందుకు చెప్తున్నాను అంటే, అప్పుడు ప్రతివానికి భయం కలిగను అంటే, ఎప్పుడు దానికన్నా ముందు వచనాలు కనుక మనం చూసుకున్నట్లయితే
అక్కడ ఒక మాట ఉంటుంది, ఏంటి అని అంటే, వీరు అపోస్తలుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయటి యందును ఎడతెగక ఉండిరి. వీళ్ళందరూ కూడా యూనిటీగా ఉన్నారు. దానికన్నా ముందు కనుక మనం చూసుకున్నట్లయితే వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని, 37వ వచనం నేను చదువుతున్నాను. వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తలులను అడగ్గా, అంటే వారు అని అనగానే అక్కడ కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఎవరు అని అన్నట్లయితే ధర్మశాస్త్రం విషయాల్లో చాలా మంది తెలిసిన వాళ్ళు, తర్వాత వీళ్ళని ఆహ్, ఆహ్, వీళ్ళని అంగీకరించిన వాళ్ళు. ఎందుకు అంటే వీళ్ళ యొక్క స్థితి చూసినట్లయితే సాధారణంగా పేతురు వీళ్ళ యొక్క పరిస్థితి అంతా కూడా చూసుకున్నట్లయితే వీళ్ళు జాలర్లు కదా! జస్ట్ వీళ్ళొక ఒక ఎన్నిక లేని ప్రజలు కదా! ఇలాంటి వాళ్ళు చెప్తుంటే వీళ్ళందరూ కూడా ఎలా మారిపోతున్నారు? ఎలాగా ఇవన్నీ కూడా జరిగిపోతున్నాయి అన్న ఒక అసూయ వాళ్ళలో బాగా బాగా టాలెంటెడ్ పీపుల్ ఉన్నారు కదా! వాళ్ళందరూ కూడా వీళ్ళ మీద అసూయ పడ్డారు. అసూయ పడి అప్పుడు వీళ్ళకి ఏం చేయాలో అర్థం కావట్లేదు. అసలు ఏం చేస్తున్నా సరే దేవుని యొక్క కార్యాన్ని అడ్డుకోలేకపోతున్నారు. దేవుని యొక్క పరిస్థితుల్ని, మాటలు గాని అడ్డుకోలేకపోతున్నారు. కాబట్టి వీళ్ళేమయ్యారు అనేసంటే లాస్ట్‌కి వాళ్ళు హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతుమని పేతురుని అడగగానే దీనికి పరిష్కారం ఏంటి అని చెప్పేసి అడగగానే వాళ్ళేం చెప్పారు అనేసంటే, మీరు కూడా మారుమనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు కూడా యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మని వరం పొందుకుంటారని చెప్పినప్పుడు కిందన వాళ్ళందరితో కలిసి వీళ్ళు కూడా యూనిటీగా ఆరాధన చేయటానికి జాయిన్ అయ్యారు. ఇది యేసుక్రీస్తుని నమ్ముకొని తిరిగి జన్మించిన వారు మళ్ళా తిరిగి వాళ్ళతో కలిసి పరిశుద్ధాత్మలో ఏకీభవించి వాళ్ళందరూ కూడా కలిసి ఆరాధన చేసినట్లుగా వారు ఏక మనస్కులై అని ఉంటది. కింద 46వ వచనంలో గనుక మనం చూసుకున్నట్లయితే వారు ఏక మనస్కులై ప్రతి దినము కూడా దేవాలయంలో తప్ప కూడుకొనుచు. సరే, ఈ మాటలన్నీ నేను ఎందుకు చెప్తున్నాను అంటే చాలా సార్లు మనము చాలా విషయాల్లో అరే వీడు మనకి చెప్పడం ఏంటి, మనం అందరం చేయటం ఏంటి, వీళ్ళు మనకి చెప్పేటంతటోళ్ళ, వీళ్ళ పరిస్థితే బాగోలేదు కదా, వీళ్ళ విషయాలే సరిగా ఇది లేదు కదా, వాళ్ళ బ్రతుకులే వాళ్ళ సాక్ష్యాలే సరిగా లేవు కదా, వీళ్ళు మనకి చెప్పటం ఏంటి అని చెప్పి చాలా సార్లు మనం తృణీకరిస్తూ ఉంటాం. ఇందాక మనము అన్నయ్య చెప్పినప్పుడు ఒక మాట విన్నట్లయితే గాడిద అసలు మాట్లాడేంత అర్హత కాదు, గాడిద చెప్తే యజమానుడు వినాల్సినంత అవసరం కూడా లేదు. కానీ గాడిద చెప్పింది అన్న విషయాన్ని తన హృదయంలో తను తెలుసుకున్నప్పుడు, ఎప్పుడైతే తను తెలుసుకున్నాడో గాడిద కాదు చెప్పింది దేవుడు చెప్పాడు అన్న విషయాన్ని ఎప్పుడైతే వారి యొక్క కన్నులు తెరవబడ్డాయో, బిలాం యొక్క కన్నులు తెరవబడ్డాయో అప్పుడు తనలో ఒక పశ్చాత్తాపం కలిగింది. ప్రియమైన వారులారా, ఎప్పుడైనా మనము ఏదైనా ఒక మాటని ఎవరి నుంచి అయినా సరే వస్తున్నప్పుడు, ఏదైనా జరుగుతున్నప్పుడు, దేవుని సన్నిధిలో ఉంటున్నప్పుడు మనం ఈ విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఆచితూచి ఉండాలి. ఎందుకు అని అన్నట్లయితే వాళ్ళు ఏది ఊరకనే చెప్పరు. ఏ విషయాన్ని కూడా ఊరకనే దేవుని యొక్క సన్నిధిలో నుంచి అదే నీవు ఆశీర్వదింపబడతావు, నీవు బాగుంటావు, నువ్వు అనేక మంది జనులకు ఇలాగా అవుతావు, అలాగా అవుతావు అని చెప్పేసి చెప్పారని అనుకోండి, ఏం పాస్టర్ భలే చెప్పారు, ఏమన్నా ఈ భలే చెప్పాడు, అసలు సూపర్ అని చెప్పేసి తీసుకున్న మనము ఏదైనా ఒక కఠినంగా ఏదైనా ఒక మాట మనల్ని కరెక్ట్ చేయడానికి వస్తున్నప్పుడు కూడా మనం తీసుకోవాలి అని చెప్తున్నాను. ఎందుకు అని అన్నట్లయితే భయము లేకుండా భక్తి అనేది ఎప్పుడు కూడా అది వ్యర్థము. భయము లేని భక్తి అనేది చాలా అసలు అది ఎలాంటి ఉపయోగం కూడా లేదు దాని వలన. ఎందుకు అంటే నీకు దేవుని యందు భయభక్తులు లేకుండా మనం ఎంతగా ఆరాధన చేస్తున్నా, ఎంత పాటలు పాడుతున్నా, ఎంత చేస్తున్నా సరే దాని వలన ఎలాంటి ఉపయోగం కూడా లేదు. ప్రియమైన వారులారా, ఎందుకు నేను ఈ మాటలన్నీ కూడా చెప్తున్నాను అని అన్నట్లయితే అన్యజనుల్లో కూడా ఇలాంటి ప్రవర్తనలే ఉన్నాయి. దేవుని నమ్ముకున్న మనము ఆ యొక్క భయాన్ని, భక్తిని రెండిటిని కూడా సరి చేసుకుంటూ అన్ని విషయాల్లో కూడా, ఇప్పుడు చెప్తున్నాను, నేను కూడా పర్ఫెక్ట్ ఏమీ కాదు. చాలా సందర్భాల్లో నన్ను తిడతారు, పాలంకులు తిట్టేవారు. చాలా సందర్భాల్లో అందరూ కూడా ఎప్పుడు నేను ఆ విషయాల్ని ఏ విధంగా తీసుకుంటున్నాను అని అన్నట్లయితే నన్ను ఎంకరేజ్ చేయడానికే కదా, నన్ను నడిపించడానికి, నన్ను ముందుకు కరెక్ట్ చేసి నడిపించడానికే కదా అనే విషయాలకి ఎప్పుడు కూడా తీసుకుంటూ ఉంటాం. కానీ చాలా సందర్భాల్లో నేను చూస్తున్నది ఏంటి అని అన్నట్లయితే చాలా విషయాల్లో మనము ఎక్కువగా ఈ విషయాల్లో భయం కలిగి, భక్తి కలిగి దేవుని సన్నిధిలో ఉండాలి. అస్తమానం మనం చెప్పించుకోవాల్సిన అవసరం మనకు లేదు. ఏ సందర్భంలోనైనా సరే, ఎప్పుడైనా సరే మనం దేవుని నమ్ముకున్నాం. చూడండి, ఎందుకు చాలా సందర్భాల్లో ఎందుకు అక్రమం విస్తరిస్తుంది అని అన్నట్లయితే ఒకసారి కయీన్ హేబేల్ని చూడండి. కయీన్ కంటే కూడా హేబేలు చిన్నవాడు. అర్రే ఈ చిన్నవాడు చెప్పిన అర్పణను దేవుడు అంగీకరించాడు,
చేసిన అర్పణను దేవుడు అంగీకరించలేదు ఎందుకు అని చెప్పేసి అనుకొని హేబేలు మీద కోపం పడ్డాడు. దేవుని మీద కోప్పడి ఉంటే భలే ఉండేది. హేబేలు మీద కోప్పడి ఏం చేశాడు అంటే హేబేల్ని చంపేశాడు. ఎప్పుడు కూడా భూమి మీద ఎరగనటువంటి ఒక దోష కార్యం అనేది అక్కడ జరిగింది. మనుషుల్లో కూడా హేట్రెడ్నెస్ అనేది ఎప్పుడు పెరుగుతుంది అంటే ఏదైనా ఒక సందర్భాల్లో ఆ కరెక్షన్ కి మనం ఒప్పుకోకపోతే హేట్రెడ్నెస్ అనేది పెరుగుతుంది. అవతల వ్యక్తుల పైన ఆ యొక్క ద్వేషించడం అనేది ఎక్కువగా జరుగుతుంటది. మనల్ని ద్వేషించడానికి కాదు దేవుడు మనల్ని కన్నది, మనల్ని పెంచింది, వీటన్నిటిని కూడా ఇంతకాలము కూడా మనం దేవుని నమ్ముకున్న ఉన్నది కూడా మనం ఏదో ఒకరినొకరు అసహించుకోవడానికో లేదంటే ద్వేషించుకోవడానికో అసూయ పడడానికి కాదు. ఒకరినొకరు ప్రేమించుకొని మనకి అందరికీ కూడా తెలుసు కీర్తన 133 సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరము అని చెప్పి అక్కడ ఏముంటది అంటే ఆశీర్వాదము శాశ్వత జీవము కూడా అక్కడ ఉంటది అని చెప్పేసి చెప్తున్నాను. ఒకవేళ నీ ఇంట్లో కూడా మన ఇంట్లో కూడా ఆశీర్వాదము శాశ్వత జీవము కూడా కావాలి అని అన్నట్లయితే ఫస్ట్ మనము దేవుడితోనూ మనము దేవుని యొక్క వాక్యముతోనూ మనము దేవుని యొక్క సేవకులతోనూ సంఘంతో కూడా ఐక్యత కలిగి జీవించాలి. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సమాజంలో ఈ ప్రాబ్లమ్సే ఎక్కువగా ఉన్నాయి. ఎందుకు అని అన్నట్లయితే ఏ ఒక్కరికి కూడా ఎదుటి వ్యక్తి ఆశీర్వదింపబడ్డమన్నా ఎదుటి వ్యక్తి కొంచెం ఏమంటారు దాన్ని కరెక్ట్ చేస్తున్నా సరే ఎవరైనా ఏదైనా సరే చెప్తున్నా సరే వెళ్ళి చూసుకోరా నీ సంగతి ఏంటో నువ్వు చూసుకో, నా వరకు ఎందుకు వస్తావు, నా పరిస్థితికి ఎందుకు అని చెప్పి చాలా మంది అనుకుంటారు. కానీ అనుకునే దానికన్నా ముందు అరే నిజమే కదా, ఒకవేళ ఏదైనా తప్పు ఉంటే ఒకవేళ ఈ విధంగా కరెక్ట్ చేసుకుంటే నా యొక్క తప్పు పరిహరింపబడుతుంది కదా. నా యొక్క ఇందాకలా నేను ఆ వాక్యంతో నేను చాలా ఏకీభవించాను. ఎందుకు అని అన్నట్లయితే నిజమే కదా, మన యొక్క పాపాలు కనుక దేవుడు ప్రతిదీ కూడా లెక్క వేసుకొని కనుక క్యాల్కులేట్ చేస్తే ఈ పాటికి మనం ఎప్పుడో నశించిపోవాలి. కానీ దేవుని సన్నిధిలో మన పాపాలను ఒప్పుకున్న ప్రతిసారి కూడా ఆయన ఎన్నిసార్లైనా క్షమిస్తున్నాడు, ఎన్నిసార్లైనా క్షమిస్తా ఉన్నాడు. మనము ఆ విషయాల్లో మనం ఆలోచించుకోకుండా అరే ఎందుకు నాకే ఇలా జరిగింది, ఎందుకు నన్నే ఇలాగ అంటున్నారు, ఎందుకు నాకే ఈ పరిస్థితి వస్తుంది అస్తమానం కూడా అని చెప్పి ఫెడ్అప్ అయ్యేదానికన్నా కూడా అంటే దానికి కొన్ని రీజన్స్ ఉన్నాయి. కానీ దాని విషయాల్లో అలాగైతే మీరు నన్ను అడగొచ్చు, ఎందుకండి మరి మీరు డానియల్ అంకుల్ని వీళ్ళన్నిటిని కూడా విడిచిపెట్టి ఇక్కడికి వచ్చారా అని అన్నట్లయితే కేవలం దేవుని యొక్క వాక్యాన్ని మీరినందుకు మాత్రమే నేను చాలా విషయాల్లో దూరం అయ్యాను అన్నిటికీ కూడా. కానీ ఏ ఒక్క సందర్భంలో కూడా నేను ఈ రోజు కూడా ఏ ఒక్క విషయంలో కూడా ఎవరిని కూడా ప్రేమించుకున్నా లేను. వాళ్ళు నన్ను దూరం చేసుకున్నారు. నేను లాస్ట్ టైం కూడా దాన్ని అనాలిసిస్ చేసుకునేటప్పుడు ఓకే నేనే ఈ మిస్టేక్ చేశానేమో, నాదే తప్పేమో అని చెప్పి చాలా సందర్భాల్లో నన్ను నేను సరి చేసుకొని ఇక దేవుని సేవకుల విషయంలో నేను తప్పు చేశానేమో అని చెప్పి దేవుని క్షమాపణ అడిగాను. ఇందాకలా మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలు చెప్తున్నప్పుడు నేను అదే ఆదరింపబడ్డాను. ఎందుకు అని అన్నట్లయితే ఆ భయం అనేది అప్పుడు ప్రతివానికి భయం కలిగను మరియు అనేక మహత్కార్యములను సూచక్రియలను అపోస్తుల ద్వారా జరిగను. మన ద్వారా కూడా అనేకమైన కార్యాలు జరగాలి, అనేకమైన సంఘాలని మనం కట్టాలి, అనేకమైన కుటుంబాలని మనం ఆదరించాలి, అనేకమైన విషయాల్లో మనము ముందడుగు వేయాలి. మన సంఘంలో మనకి మనమే సపోర్ట్ చేసుకోలేకపోతే రేపొద్దున మనకి ఇంకెవరు వచ్చి సపోర్ట్ చేస్తారు? ఆర్ఎస్ఎస్ వాళ్ళు వచ్చి చేస్తారా మనకేమన్నా? పోనీ వాళ్ళు ఏమైనా మన కోసం ప్రార్థన చేస్తారా? అది కూడా ఉండదు కదా. ఎవరైనా అన్యులు వచ్చి మనకి హెల్ప్ చేస్తారా? ప్రియమైన వాళ్ళని నేను ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే ఒక క్రైస్తవుడిగా పుట్టిన మనము క్రీస్తు యొక్క ప్రేమని అనుభవించలేకపోతున్నాము. పాపము మనల్ని ఏలి మన అతిక్రమాల్ని అంటే క్రమాన్ని తప్పించి ఒకరి మీద ఒకరికి ప్రేమ లేకుండా చేస్తూ మనుషుల్లో ఇక కలహాల్ని రేపుతూ రకరకాలైన ఇబ్బందులకి గురవుతున్నాము. దీంట్లో ఎవరికి ఏ పాజిటివ్ కూడా కలిసి రాదు. అంటే సేవ చేస్తున్న సేవకులకి కూడా చాలా విధాలుగా కూడా ఇబ్బందులు ఎదురవుతాయి, సంఘానికి కూడా ఇబ్బంది ఎదురవుతుంది, విశ్వాసులకు కూడా ఇబ్బంది ఎదురవుతుంది. ముందుకు వెళ్తున్న మన అందరికీ కూడా అది ఎదుగుదలకు ఉపయోగపడదు. అదే మనము ఒకరినొకరు కలిసికట్టుగా గనక సమాధానం పరుచుకొని మనం ఓకే నన్నే అన్నారు కదా సరే నేను దేవునికి అప్పచెప్పుకుంటాను, అది దేవుడే చూసుకుంటాడు అన్న విషయాన్ని మనం ఎప్పుడైతే దేవునికి అప్పచెప్పుకుంటామో చాలా సందర్భాల్లో చాలా ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేసుకుంటాం. లేదు అని అంటే అపవాదికి ఒక చోటు ఇచ్చి మనము అపవాది వేసిన ఆ యొక్క గురువింద గింజలను మనము ఆ యొక్క గురుగులను మన యొక్క పంట చేలల్లో అంటే మనము ఆత్మ కట్టుచున్న యొక్క ద్రాక్షవల్లిగా ఫలింపవలసిన మనం అందరము కూడా ఏమవుతాం అంటే అయితే కాపు మానేస్తాము, లేదంటే కారు ద్రాక్షలు కాస్తాము, లేదు అని అన్నట్లయితే ఆ యొక్క
ఏమంటారు గురుగులుగా మనము ఆ యొక్క కలుపు మొక్కలుగా ఎదిగి మనం ఏమవుతాం అంటే అగ్నికి ఆహుతైపోతాం. దానివల్ల ఎలాంటి ఉపయోగం కూడా లేదు ప్రియులారా. కాబట్టి మనం ఆలోచించుకోవాల్సింది ఏంటి అంటే భయము కలిగి జీవించటం చాలా మంచి స్వభావము. ఒక క్రైస్తవుడిగా ఉండాల్సిన మొట్టమొదటి ప్రాథమిక లక్షణం ఏంటి అన్నట్లయితే ఏదైనా ఒక సందర్భం వచ్చేటప్పుడు దేవుడు సరే, నేను ఒక మాట అంటాను ఏంటి అన్నట్లయితే, సరే నిన్ను ఎవరైనా ఏదైనా అన్నారు అనుకోండి, నువ్వు ఏది చేయకుండానే నిన్ను ఎవరైనా ఏదైనా అన్నారు అనుకోండి, అప్పుడు మనం ఏం చేయాలి అన్నట్లయితే దేవునికి ప్రార్థన చేయాలి. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, సరే దేవా నువ్వు ఉన్నావు కదా, నువ్వు చూసుకుంటున్నావు కదా, అంటే మన ప్రార్థన ఏదైనా ప్రార్థన చేసుకున్నప్పుడు అది పొందుకునేటప్పుడు మనం ఏ విధంగా అయితే థ్యాంక్స్ చెప్తామో, మిగతా ప్రార్థనలో కూడా దేవా అతను నన్ను అవమానపరిచాడు, అతను నన్ను ఈ విధంగా అన్నాడు, అందులో నేనేమీ తప్పు చేయలేదు, కానీ నీకే తెలుసు అన్న ఒక మాటని విడిచిపెట్టి అవతల వాళ్ళని క్షమించగలిగితే ఇదే కదా యేసు ప్రభు కూడా చేసింది. కానీ అది మనం ఎందుకు చేయలేకపోతున్నాం చాలా సందర్భాల్లో. అంటే వాళ్ళంతటోళ్ళు వీళ్ళంతటోళ్ళు చెప్తున్నాను ఇప్పుడే, అది కంపారిజన్ ఈజ్ ఎ సిన్. మొట్టమొదట మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఎప్పుడైనా మన లైఫ్‌లో ఎవరితోనైనా సరే మనం కంపారిజన్ చేసుకుంటున్నాము అంటే మనం పాపంలో ఉన్నట్లే. కంపారిజన్ ఎప్పటికీ కూడా సిన్నే. ఎందుకు అన్నట్లయితే ఏ విషయంలో కూడా నీకన్నా తను గొప్ప, తనకన్నా నువ్వు గొప్ప అనుకునే దానికన్నా కూడా దేవుడు మనందరికన్నా గొప్ప. దేవుడు మన విషయాల్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఇస్తాడు. ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఇస్తాడు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా వాడబడతారు. అందరూ అన్నీ చేయలేరు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తారు ప్రతీది కూడా. కానీ దాని విషయంలో మనము ఎక్కడ కరెక్ట్ అవ్వాలి, ఎక్కడ మనము బాగు అవ్వాలి, ఎక్కడ మనము ఎదగటానికి కావాల్సిన ఆహ్, పనికిరాని కొమ్మల్ని మనం ఎక్కడ నరుక్కోవాలి అనే విషయాలన్నీ కూడా చేస్తున్నప్పుడు అది మన ఎదుగుదలకు ఉపయోగపడుతుంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి తప్ప, అవతల వాళ్ళని మనం ద్వేషించటం వలన ఎలాంటి ఉపయోగం కూడా మనకి లేదు. ఎందుకు అంటే ఇంతకాలము కూడా దేవుడు అనేకమైన సందర్భాల్లో మనం ఆశీర్వాదం పొందకపోవడానికి గల కారణాలు కొన్నున్నాయి. అందులో ఇది కూడా ఒక కారణం అని చెప్పడానికి నేను చాలా భయపడుతూ చెప్తున్నానన్నమాట. ఈ మాటని ఎందుకు అన్నట్లయితే మనము అవతల వాళ్ళ యొక్క ఎదుగుదలని మనం చూస్తూ మనం ఏం చేయాలి అంటే మనము కూడా దేవుని సన్నిధిలో ఎదగటానికి మరొక రకంగా ఎదగటానికి అంటే మరొక రకంగా అంటే మనకున్న టాలెంట్స్‌ని ఏవైతే ఉన్నాయో దాన్ని బట్టి దేవుడు మనల్ని ఎదుగుదల కలుగజేస్తూనే ఉంటాడు కంపల్సరీగా. అంత మాత్రమే కాదు, ఏదైనా కరెక్షన్స్ మన దగ్గరికి వస్తున్నప్పుడు ఒకరికి బాగా తెలిసిన వ్యక్తి అరే ఇలా చేయకూడదు అని చెప్పినప్పుడు అలా చేయకుండా ఉన్నట్లయితే అది మన ఎదుగుదలకే ఉపయోగపడుతుంది. దాన్ని నేను కన్సిడర్ చేయండి అని చెప్తూ ఉన్నానన్నమాట. దీని విషయంలో నేను మొట్టమొదటిగా నన్ను నేను కరెక్ట్ చేసుకున్నాను. ఈ వారమంతా కూడా దేవుని సన్నిధిలో ఈ విషయం పైన ఎక్కువగా నేను భర్జన పడుతూ దేవుని సన్నిధిలో దేవా నన్ను ఈ విషయంలో క్షమించు, ఇలాగా అయింది, ఇలా అయింది, ఇలా అయింది అనే విషయాలన్నీ కూడా నేను ఎక్స్‌ప్లనేషన్స్ ఇస్తూ దేవుని సన్నిధిలో గడిపిన సమయాన్ని ఈ ఆదివారం సమయంలో అన్న మాట్లాడుతున్నప్పుడు నాకు చాలా రివైవ్ అనిపించింది. ఎందుకు అన్నట్లయితే నిజమే కదా! ఈ సేవకుడు ఇలా చేశాడు, ఈ సేవకుడు ఇలా చేశారు. నేను చాలా మందికి చాలా విషయాల్లో నేను అన్యాయం చేశానేమో అన్నట్లుగానే అయిపోయిందనమాట. అలా చేసిన ప్రతి సందర్భాన్ని, ప్రతి సేవకుల విషయంలో, ప్రతి కుటుంబాల విషయంలో కూడా నేను ఎంతగానో భయపడుతూ దేవుని సన్నిధిలో ఒప్పుకొనుచున్నాను. దాన్ని విడిచిపెట్టానన్నమాట. దేవుడు నాకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి నేను మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను. ఎందుకు అంటే చాలా మందికి క్షమించమనే అవకాశం కూడా లేకుండానే పోయింది. ఒక పాస్టర్ గారు అంటే ఒక పాస్టర్ గారు నా కళ్ళ ముందు చనిపోయారు. ఆ పాస్టర్ గారు చనిపోయేటప్పుడు 3 సార్లు ఆయన చెప్పాడన్నమాట. ఏంటి అన్నట్లయితే నన్ను క్షమించు ప్రభువా, నన్ను క్షమించు ప్రభువా, నన్ను క్షమించు ప్రభువా అని చెప్పి ఆయన చెప్తూ మూడోసారి చెప్పిన తర్వాత ఆయనకి హార్ట్ అటాక్ వచ్చింది, చనిపోయాడన్నమాట. చనిపోయినప్పుడు నేను అది ఆలోచన చేసుకునేటప్పుడు నాకేమనిపించింది అంటే దేవా క్షమించమనే యొక్క హృదయం అతను చనిపోక ముందు అతనికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు ప్రభువా, నాకు కూడా అలాంటి అవకాశం దయచేయి. అంటే మనం చనిపోయే ముందు కూడా మన యొక్క పాపములన్నిటిని కూడా ఈ భూమి మీద విడిచిపెట్టి వెళ్ళిపోతే చాలు. క్షమించమని అడిగి వెళ్ళితే చాలు. అది నేను కోరుకున్నానన్నమాట. అంటే ఇలాంటి సందర్భాలు, ఇలాంటి విషయాలన్నిటిని కూడా ఎందుకు పంచుకుంటున్నాను అన్నట్లయితే మనకు అవకాశం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ప్రియమైన వారలారా, ఇప్పుడు మనకున్న కొద్ది కాలంలోనే, అందులోని మన కాలం ఎప్పుడు గతించిపోయేదో తెలీదు కాబట్టి ఆ మాత్రం దానికోసమే మనము అందరికీ చెప్పి మనము దౌర్భాగ్యులం అయిపోకుండా ఉండి నిమిత్తము దయచేసి ఒకరినొకరు ప్రేమించుకునే విషయంలో, ఒకరి పట్ల ఒకరిని గణపరుచుకునే విషయంలో, ఒకరి పట్ల ఒకరికి ఏమంటారు వాళ్ళని ఏమంటారు అంటే ఎన్నికైన వాడు మనకన్నా గొప్ప యోగ్యుడు అయిన వాడి కిందనే ఎంచుకొని అవతల వాళ్ళు చెప్పిన మాటల్ని మనము ప్రతిదీ కూడా వినాల్సిన అవసరం లేదు, తృణీకరించాల్సిన అవసరం లేదు. కానీ ప్రతిదాన్ని కూడా ఏది ఇగ్నోర్ చేయాలో, ఏది పట్టించుకోవాలో, ఏది మనము జాగ్రత్తగా పెంచుకుంటే దేవుని సన్నిధిలో మనం ఎదుగుతామో అన్న విషయాల్ని మనం జాగ్రత్తగా వెతకాలి. అప్పుడే మనకి సూచక క్రియలను, మహత్కార్యాలు కూడా
జరుగుతాయి. కీర్తన 119లో ఉంటుంది ఒక మాట ఏంటి అంటే, నీ ధర్మశాస్త్రమునందున్న ఆశ్చర్య క్రియలను నేను చూచినట్లు నా కన్నులు తెరువుము అని చెప్పేసి అంటాడు. అంటే ధర్మశాస్త్ర గ్రంథంలో చాలా ఆశ్చర్యకార్యాలు ఉన్నాయి. ఆ ఆశ్చర్యకార్యాలన్నీ కూడా నువ్వు చూడాలి. మన క్రైస్తవునిగా ఉన్న లక్షణం ఏంటి అంటే, దేవుడు చేస్తున్న ప్రతి ఒక్క ఆశ్చర్య క్రియలన్నిటిని కూడా మనము ప్రతిదాన్ని కూడా చూడగలిగేంత స్వభావం ఉండాలి. అంటే మనము ఒకవేళ అది గనుక చూడలేకపోతే మన యొక్క క్రిస్టియన్ లైఫ్‌కి అర్థం ఉండదన్నమాట. కాబట్టి దేవుడు మనకిచ్చిన యొక్క కొద్దిపాటి లైఫ్‌ని కూడా దేవుని యొక్క ఆశీర్వాదాల్ని, ఆ యొక్క సంతోషాల్ని కూడా చూడడానికి మనం ఇష్టపడదాం. ఎవరైనా ఈ విషయంలో కొంచెం పెద్ద మనసు చేసుకోవాలి అని ఇది చూడని వాళ్ళకి ఎంత ఎక్స్ప్లెయిన్ చేసిన దాని గురించి తెలియదు. డబల్ డెక్కర్ ట్రైన్ అన్నారు. అరే ట్రైన్ మీద ట్రైన్ ఉంటుందా, పైన వైర్ ఉంటుంది కదా, ఎలాగా అనుకున్నాను. కానీ ఇప్పుడు డబుల్ డెక్కర్ ట్రైన్ కూడా మనం చూసాము. చూడని వాళ్ళు చాలామంది ఉన్నారు, దాన్ని చూడని వాళ్ళు చాలామంది ఉన్నారు. ట్రైన్ ఒక స్టెప్ కిందకి దించాడు, ఒక స్టెప్ పైకి పెట్టాడు, సంహవ్ దాన్ని అడ్జస్ట్ చేసి డబుల్ డెక్కర్ ట్రైన్ రన్ అవుతుంది. చూసిన వాళ్ళకి ఓహో ఇంతేనా అనుకుంటాము. పరిశుద్ధాత్మ పొందిన వాళ్ళు ఇంతేనా అనుకుంటారు. లేకపోతే అయ్య బాబా నాకు లేదు, నేను మాట్లాడొచ్చో లేదో. ఆత్మ పరమాత్మతో మాట్లాడుతుంటుంది. గుర్తుపెట్టుకుని నువ్వు ప్రార్థన చేసినప్పుడు, ఆరాధన చేసినప్పుడు నీలో ఉన్న ఆత్మ పరమాత్మతో. ఎవరు ఏమనుకుంటున్నారని కాదు. వెన్ యూ క్లోజ్ యువర్ ఐస్, నీ యొక్క కళ్ళు మూసుకుని నీ యొక్క ఆత్మ పరమాత్మతో మాట్లాడాలి. వాక్యం నీకు ఎప్పుడైతే తెలుస్తుందో, రొట్టె అడిగితే ఆయన తేలినివ్వడు కదా, రాయిని అడిగితే ఆయన మరి ఏంటది పావునివ్వడు కదా. ప్రశ్నలో నువ్వేది అడుగుతావో అదే ఇస్తాము పిల్లలకి. అలాగే ఆయన మరి శ్రేష్టమైన తన బిడ్డలకి ఇస్తాడు. అందుగురించి ప్రియమైన దేవుని సంగమా, విశ్వాసం ఉంచండి దేవుని వాక్యం మీద విశ్వాసం ఉంచండి. ప్రభుతో తిరగండి, ప్రార్థన చేయండి. మీ ప్రతి అవసరత ఆయన యొక్క మహిమైశ్వరులు తీర్చగల సమర్థుడు. ఓకే, సహవాసములో ఉండండి. సహవాసము, కలిసి నివాసం ఉండేది. కలిసి నివాసం ఉండలేము. అయినప్పటికీ ఆదివారము, బుధవారము, శుక్రవారము కలిసి కనీసం ఒక 2 గంటలు కలిసి వాసము ఉండే అవకాశము దయచేస్తున్నాడు. దాన్ని సద్వినియోగపరచుకోనండి. ప్రస్తుతం వెళితే ఆయనకి ఏదో వస్తుంది అని కాదు. మేము పరిచయం ప్రారంభించేది మా యొక్క జీవనోపాధి గురించి కానీ, ఇంకొక ఇళ్ళు కట్టుకుందామని కానీ, ఇంకొక కార్లు కొనుక్కుందామని కాదు. మా ద్వారా కొంతమంది తర్ఫీదు పొందాలి. పిల్లలు సాక్ష్యం చెప్పినప్పుడు నా హృదయం ఎంతగానో ఆనందించింది. పిల్లవాడు సైకిల్ తొక్కినప్పుడు ఎంతో ఆనందిస్తావు. ఆత్మీయ బిడ్డలు ఎప్పుడైతే వాక్యము పాటలు పాడి, వాక్యం ఎప్పుడైతే వాళ్ళ యొక్క జీవిత సాక్ష్యము, వాళ్ళ యొక్క జీవితంలో మార్పు అన్నది ఏ విధంగా వాళ్ళు పొందారన్నది ఎప్పుడైతే చెప్తారో దాన్ని బట్టి ఆనందిస్తాము. సో అనేక మంది మార్పు చెందాలన్న విషయంలో నా యొక్క హృదయవాంఛ. మరి మోజెస్ చక్కగా చెప్పి ఉన్నాడు, దాన్ని బట్టి నేను ఎంతగానో ఆనందిస్తున్నాను. ఫ్యూచర్ డేస్లో ప్రభు ఖచ్చితంగా నిన్ను వాడుకుంటాడు నాన్న. ఓకే, గాడ్ బ్లెస్ యూ. మరి వాక్యంలోనికి వెళదాము. కొలస్సీయులు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనము. కొలస్సియన్స్ చాప్టర్ 3 కొలస్సియన్స్ చాప్టర్ 3 వర్సెస్ 1. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి. ఆమేన్. థాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. If then ye be risen with Christ, seek those things which are above. Risen with Christ. Are we risen with Christ? మనము క్రీస్తుతో లేపబడ్డామా? క్రీస్తుతో లేపబడ్డావా? క్రీస్తులో క్రీస్తు ఏ విధంగా లేపబడ్డాడు కొన్ని మాటలు చెప్తాను. మరి సమయము చాలా తక్కువ ఉంది, అయినా సరే క్రీస్తు ఏ విధంగా లేపబడ్డాడు ఒకసారి తీయండి. అపోస్తలుల కార్యాలు 1వ అధ్యాయానికి వెళితే, Acts of Apostles chapter 1 1వ అధ్యాయము. ఆయన శ్రమ పడిన తర్వాత 3వ వచనం నుంచి నేను చదువుతాను. ఆయన శ్రమ పడిన తర్వాత, ఫ్రమ్ 3rd verse onwards I am speaking. ఆయన శ్రమ పడిన తర్వాత 40 దినముల వరకు వారికి అగుపడుచు, దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు, అనేక ప్రమాణములను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనపరుచుకున్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు సమాధి చేయబడ్డాడు. దాని తర్వాత దాని నుంచి తిరిగి లేపబడ్డాడు. దాని గురించి
తిరిగి లేపబడ్డాడు. ఓకే, తర్వాత ఆయన 40 రోజులు వారికి అగపడుచు దేవుని రాజ్య విషయములను గురించి బోధించుచు అనేక ప్రమాణం చూపి వారికి తను తాను సజీవునిగా కనపరుచుకున్నాడు. ఓకే, ఈ యొక్క నాకు వేళ్ళు చూడు, కన్ను ఉన్నాయి, ఈ ప్రక్కన చూడు అని చెప్పి అనేక మందికి తను తానుగా ప్రత్యక్షపరుచుకున్నాడు. ఓకే, ఆయన వారిని కలుసుకొని ఇలాగ ఆజ్ఞాపించాడు. ఏమని? మీరు యెరూషలేము నుండి వెళ్ళొద్దు, నా వలన వీరిని తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టండి. యోహాను నీళ్లలో బాప్తిసం ఇచ్చాడు, కానీ కొద్ది దినముల్లోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందుతారు అని చెప్పి వాళ్ళకి రాజ్యం గురించి అన్నీ చెప్పిన తర్వాత 8వ వచనానికి వస్తున్నాను. పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తి పొందుతారు, కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములంతటా భూదిగంతముల వరకు నాకు సాక్షులే ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభు తను తానుగా అడిగింది. ఏమిటి అడిగాడంటే, మీరు పరిశుద్ధాత్మని శక్తిని పొందుతారు, నాకు సాక్షులై ఉంటారు. నువ్వు వెళ్ళిన చోటల్లా దేవుని గురించి సాక్షిగా ఉండాలి. ఎక్కడైనా నీకు పాట పాడడానికో, సాక్ష్యం చెప్పడానికో, వాక్యం చెప్పడానికో అవకాశం దొరికినప్పుడు ఖచ్చితంగా చెప్పాలి. నానా మోజెస్, అర్థమవుతుందా? వెన్ యూ స్పీక్, యూ లార్డ్ విల్ యాడ్ ఎ టాలెంట్ టు యూ. ప్రస్తుతం నీకంటే ఎక్కువ నాకు స్టేజ్ ఫియర్. నీవు నిలబడినప్పుడు చూశాను, కాళ్ళు ఏమీ వణకలేదు. నేను నిలబడినప్పుడు నా కాళ్ళు ఇలా వణికిపోయేవి తెలుసా. నేను మాట్లాడడానికి నిలబడినప్పుడు కాళ్ళు ఇలా వణిగిపోయేవి. ఎంత నా కాళ్ళే నిలబెట్టుకుంటానా, మాట్లాడతానా. కానీ అలాంటిది సంఘము నడిపించే పరిస్థితి ప్రభు దయచేస్తున్నాడు. ఓకే, గ్లోరీ టు ద నేమ్ ఆఫ్ జీసస్. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు, పరిశుద్ధాత్మ రానప్పుడు పేతురు యేసు ప్రభు ఎవరు అని బొంకాడు. కానీ తర్వాత ప్రసంగం చేసినప్పుడు ఒక్క మీటింగ్లో 300 మంది 3,000 మంది రక్షించబడ్డారు. ఒక్క మీటింగ్లో 3,000 మంది రక్షించబడ్డారు. మరి ఎక్కువగా చదువుకోలేదు వాళ్ళు, విద్య లేని పామరులు, వీళ్ళు ఎలా మాట్లాడుతున్నారు అని ప్రజలందరికీ డౌట్ వచ్చినప్పుడు, ఓహో వీళ్ళు యేసుతో ఉన్నారు కదా, అందుకు వీళ్ళు ఈ విధంగా మాట్లాడుతున్నారండి అని చెప్పి వాళ్ళు చెప్పుకోవడం జరిగింది. సో వీళ్ళు ఇక్కడ ఏమవుతుంది, శక్తితో కనుక మీరు యెరూషలేము యూదయ సమరయ దేశమునందు భూదిగంతముల వరకు నాకు సాక్షులే ఉంటారు అని వారితో చెప్పాడు. ఈ మాటలు చెప్పి ప్రైజ్ ది లార్డ్ ఆఖరిగా చెప్పిన మాటలు ఇవి. దయచేసి మనసులో ఇక్కడ కేంద్రీకరించండి. సమయం గడిచిపోయింది, మరలా రాదు. గడిచిపోయిన సమయం మరలా రాదు. ప్రైజ్ ది లార్డ్. మీరు చర్చిలో ఉన్నారో లేదంటే బయట పార్టీలో ఉన్నారో దయచేసి జ్ఞాపకం చేసుకోనండి. వాక్యము నాకు ఏమి అర్థమవుతుంది, నా మనసులోకి ఏమి వెళుతుంది, ఏది నేను అనువర్తింపజేసుకుంటున్నాను, గొప్ప దేవుడు ఏ విషయంలో ఆయన మాట్లాడాడు ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందామండి. బీ సీరియస్ ఆన్ యువర్ స్పిరిచువల్ లైఫ్. ఆత్మీయ జీవితం గురించి గతించిన సమయం మరలా రాదు. తిమోతి ఇప్పుడు పాపం బాధపడుతున్నాడు. అయ్యో నేను వెళ్ళలేకపోయానే, జాయినింగ్ టైం 2 రోజులు అడిగి నేను తర్వాత జాయిన్ అవుతానంటే వాడు యాక్సెప్ట్ చేస్తుందిరేమో. ప్రైజ్ ది లార్డ్. గడిచిపోయింది, సమయం మరలా రాదండి. సమయాన్ని సద్వినియోగపరుచుకుందాము. ఈ మాటలు చెప్పి వారు చూచుండగా ఆయన ఆరోహణమయ్యాడు. ఇలాగ వెళ్ళిపోయాడు యేసు ప్రభు పైకి. వాళ్ళందరూ చూస్తున్నారు, యేసు ప్రభు అలా పైకి వెళ్ళిపోతుంటే అక్కడ దూతలు వచ్చి చెప్తున్నారు. ఏమని? వారు ఈ మాటలు చెప్పి వారు చూచుండగా ఆయన ఆరోహణమయ్యాడు. ఆయాడు. అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘం ఆయన తీసుకుని పోయింది. ఆయన వెళ్ళుచుండగా ఏమైంది? వారు ఆకాశం వైపు తేరి చూస్తూ ఉన్నారు. విమానం వెళుతూ ఉంది, దాని వంక అలా చూస్తుంటాము. ఎంతవరకు చూస్తాము? అది చిన్నదైపోతుంది, మనకు కనబడకుండా అయిపోతుంది. ఇంత చిన్నదయ్యే వరకు అలా తీక్షణంగా చూస్తూ ఉంటాము. ప్రైజ్ ది లార్డ్. అలాగే యేసు ప్రభు కూడా వెళ్ళిపోయాడు, ఆరోహణమయ్యాడు. వాడు అలా చూస్తున్నారు, ఏంటి పడిపోతాడా, ఎప్పుడు వస్తాడు అని వాళ్ళు ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తూ ఉన్నారు. ఓకే, చూస్తుండగా ఆయన ఆరోహణమయ్యాడు. ఒక మేఘం ఆయనను కొనిపోయాను. ఆయన వెళ్ళుచుండగా ఆకాశం వైపు తేరి చూచుచున్నారు. ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకున్న 2 మనుషులు వారి యొద్ద నిలిచి, గలిలయ మనుషులారా, ఏమని? మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూస్తున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితురో, ఏ రీతిగా ఆయన వెళ్ళాడో అర్థమవుతుంది కదా. ఏ రీతిగా ఆయన వెళ్ళడం మీరు చూశారో అదే రీతిగా వస్తాడు. ఆమేన్.
ఆయన మరలా వస్తాడు అని చెప్పి దేవదూతలు వచ్చి శిష్యులతో చెప్పడం జరిగింది. యేసు ప్రభు తనకు తానుగా చెప్పాడు. తెస్సలోనికి రాసిన పత్రికలో ఆయన మరలా వస్తాడు అని చెప్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయనతో పాటు మనకంటే ముందుగా చనిపోయిన వాళ్ళు మొదట లెగిస్తారు, తర్వాత బ్రతికి ఉన్న మనము లెగిస్తాము అని చెప్పి వాక్యము తెలియజేస్తుంది. ఇప్పుడు నా వాక్యము మరి అటుపక్క వెళితే చాలా టైం పడుతుంది కనుక క్లుప్తంగా నేను వెళుతున్నాను. ఓకే, మరి క్రీస్తుతో కూడా మీరు లేపబడిన వారితే, if you are risen with Christ, If you are risen with Christ. praise the Lord, hallelujah. సో క్రీస్తు ఏ విధంగా లేపబడ్డాడు, How Christ సమాధిలోంచి బయటికి ఏ విధంగా వచ్చాడు, ఏ విధంగా తన యొక్క శిష్యులకి మరి 40 దినములు తను తాను బయలుపరుచుకున్నాడు, తర్వాత తాను ఏ విధంగా ఆరోహణమయ్యాడు, సమస్తము కూడా బైబిల్లో వ్రాయబడ్డది. ప్రైజ్ ది లార్డ్. ఒక వ్యక్తి చెప్పింది కాదు, 2-3 వ్యక్తుల ద్వారా, సాక్ష్యముల ద్వారా అది చెప్పడదు కనుక మీరు నేను నమ్మాలి. ప్రైజ్ ది లార్డ్. మీరు నేను దాన్ని నమ్మాలి. క్రీస్తుతో కూడా లేపబడిన వారమైతే, క్రీస్తుతో పాటు లేపబడ్డామా? క్రీస్తుతో పాటు లేపబడాలి అంటే ఆయనతో శ్రమ పడాలి. గలతీయులు రాసిన పత్రిక గలేషియన్స్ చాప్టర్ 2 verse 20. గలేషియన్స్ చాప్టర్ 2 verse 20. గలతీయులు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం. One has to be crucified like Christ. క్రీస్తు వలె నింద అనుభవించడానికి, అవమానం పొందడానికి, దూషణ పాలు అవ్వబడడానికి క్రీస్తు వలె ఒక మాట అంటే పడలేము. ఎలాంటి ఆలోచన, ఎలాంటి జీవితం మనం కలిగి ఉన్నాము, కానీ క్రీస్తు లాంటి జీవితం మనం కలిగి ఉన్నామా? రీడ్ ఇట్. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించి వాడని నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. అపోస్తలుడైన పౌలు గలతీయుల సంఘానికి రాస్తున్నాడు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. వాట్ ఏ గ్రేట్ కన్ఫర్మ్డ్ వర్డ్. ఖచ్చితంగా ఏ విధంగా చెప్తున్నాడు చూడండి. నేను సిలువ వేయబడి ఉన్నాను, క్రీస్తుతో పాటు సిలువ వేయబడి ఉన్నాను. చెప్పగలవా నువ్వు? మనము చెప్పగలమా? ఓన్లీ 1/10 పార్ట్. ప్రైజ్ ది లార్డ్. 1%, ఎక్కువ అక్కర్లేదు, 1%, 1% సరే క్రీస్తుతో పాటు నేను సిలువ వేయబడి ఉన్నాను అని చెప్పగలమా? ప్రియమైన దేవుని సంగమా, క్రైస్తవ బిడ్డలుగా ఉన్న మనము షేమ్ ఆన్ అవర్ పార్ట్. ప్రైజ్ ది లార్డ్. ఓకే, క్రీస్తుతో వలె శ్రమ పడడానికి, క్రీస్తు వలె సిలువ వేయబడ్డానికి ఇష్టపడదాము. దేవుని విషయంలో, దేవుని యొక్క వాక్యం విషయంలో, పరిచర్య విషయంలో కష్టపడడానికి ఇష్టపడదాము. ప్రైజ్ ది లార్డ్. కష్టపడడానికి ఇష్టపడదాం. నా మాటలో వ్యత్యాసం చూస్తున్నారా కదా? కష్టపడడానికి ఇష్టపడదాము. మరి రోజు కూడా కంఫర్టబుల్ క్రిస్టియన్స్ మరి సుఖాన్ని ప్రేమించే క్రైస్తవులు అయిపోతున్నారు. లోకంలో అన్నీ కంఫర్టబుల్గా ఉంటేనే ప్రార్థన, అన్నీ బాగా ఉంటేనే ప్రార్థన. ప్రజలు నీ యొక్క బాధల్లో, నీ శ్రమల్లో, నీ కష్టములో ప్రజలు ఏ విధముగా నువ్వు క్రీస్తుతో శ్రమ పడుతున్నావు? నిల్ అన్ని సౌఖ్యంగా ఉంటేనే మనం క్రీస్తు దగ్గరికి వెళతాము. ఆయన మాటలు వినడానికి, ఆయన స్తుతించడానికి, ఆయన ఘనపరచడానికి, ఆయన పరిచర్య చేయడానికి. మరి అక్కడ వీళ్ళు మీటింగ్స్ జరుగుతుంటే నా యొక్క ప్రార్థన, ప్రైజ్ ది లార్డ్, ప్రభు ఇక్కడ ఇంత వర్షంగా పడుతుంది, అక్కడ ఎలాంటి క్లైమేట్ నువ్వు ఇచ్చావో, ఎలాంటి మనుషులు వస్తున్నారో, ఎలాంటి విశ్వాసులు అక్కడ వాక్యం వింటున్నారో, ఎలాంటి ప్రజలు అక్కడ గుమ్మిగొడుతున్నారో, అక్కడ నీ ప్రజల్ని అభిషేకించి వాడుకో ప్రభువా. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన, కనీసం నీ వంతు ప్రార్థన. ప్రైజ్ ది లార్డ్. మీటింగ్ జరుగుతుందంటే నీ వంతు ప్రార్థన. అక్కడ ఉపవాస ప్రార్థన జరుగుతుందంటే, ఎక్కడనేది జరుగుతుందంటే నీ వంతు ప్రార్థన. ప్రైజ్ ది లార్డ్. పరిచర్యలో భాగమండది, పరిచర్యలో భాగము. ప్రైజ్ ది లార్డ్. మరి అనేక మంది చేసిన ప్రార్థన ప్రతిఫలంగా మరి రేచల్ ఇక్కడికి వచ్చి అడిగింది, నా కోసం ప్రార్థన చేయండి. అనేక మంది మరి పిల్లలు లేరా అని అడుగుతున్నారు. వాళ్ళ తండ్రి గారు ఎంతో వేదనతో అడిగి ఉన్నారు. మీరందరూ చేసిన ప్రార్థన ప్రతిఫలంగా ప్రైజ్ ది లార్డ్ చక్కటి ఆడబిడ్డను ప్రభు దయచేస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. అలాగే మరి నిడదవుల్లో కూడా ఒక అమ్మాయి శీతల్, ప్రైజ్ ది లార్డ్, తనకు కూడా అనేక దినాలుగా పిల్లలు లేరు. మరి మీరు అందరూ ప్రార్థన చేశారు, మీరు చూడకపోయినా సరే ప్రార్థన చేశారు. దాన్ని బట్టి దేవుడు ఎంతో గొప్ప దేవుడు. ప్రైజ్ ది లార్డ్. అనేక మందికి మీరు చూడకపోయినా సరే ఈ దేశాల్లో ఉన్న వాళ్ళ గురించి మీరు ప్రార్థన చేస్తున్నారు. రియలీ ఐ అప్రిషియేట్ ఇట్. ప్రైజ్ ది లార్డ్. ఓకే, ప్రభు ప్రార్థన వింటున్నాడు. నా యొక్క అప్రిషియేషన్ ఏంటి? ప్రభు వింటున్నాడు. మీ ప్రతి అవసరం ఆయనకు మహిమైసంలో తీర్చగల సమర్థుడు నా యేసయ్య. ప్రియమైన దేవుని సంగమా, ఏది కూడా నెగ్లెక్ట్ చేయదు. క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే ఈ లోక సంబంధమైన వాటి మీద మరి మనసు పెట్టదు. పైనున్న వాటినే వెతకండి. ఏమిటి పైనున్నవి?
ప్రైజ్ ది లార్డ్. క్రీస్తు చెప్పిన మాటలు, ఆయన నీతిని రాజ్యమును మొదట వెతకండి. ఆయన రాజ్యం ఏమైంది, ఆయన నీతి ఏమైంది, అవి వెతుకుదాము. అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వన ఉన్నాడు. పైన వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకూడి. ఏలైనగా మీరు మృతి పొందితిరి. శారీరకంగా కాదు నువ్వు మృతి పొందావు, ఆత్మీయంగా మృతి పొందాలి. అర్థమవుతుంది? నాట్ ఫిజికల్లీ యు ఆర్ డెడ్, వీఆర్ డెడ్, వీఆర్ డెడ్. ప్రైజ్ ది లార్డ్. వీఆర్ డెడ్ క్రీస్తు విషయంలో, లోకం విషయంలో. ప్రైజ్ ది లార్డ్. ఓకే, మీరు మరి ఏలైనగా మీరు మృతి పొందితిరి. మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనకు జీవమైన క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు ఒకరోజు ఆయన వస్తాడు అని ఇప్పుడే చూసాము కదండి. ఒకరోజు ఆయన వస్తాడు. ఆయన ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడతారు. అవునా కదా? మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక తీద్దాం ఆ యొక్క మాట. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 4వ అధ్యాయము 16వ వచనంలో ఉన్నాను నేను. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని బూరతోనూ పరలోకం నుండి ప్రభు దిగివచ్చును. ప్రైజ్ ది లార్డ్. పరలోకం నుండి ప్రభు దిగివచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేస్తారు. ప్రైజ్ ది లార్డ్. ఆ మీదట సజీవులమై నిలిచున్న మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘము మీద కొనుపోబడదాము. కాగా మనము సదాకాలము ప్రభుతో కూడా ఉందుము. గ్లోరీ టు ద నేమ్ ఆఫ్ జీసస్. సదాకాలము దేవునితో ఉండే స్థితి ఎన్నుకుంటామా? ఈ భూమి మీద మంచి కారు ఉంటే బాగుండు, మంచి బంగ్లా ఉంటే బాగుండు, మంచి ఉద్యోగం ఉంటే బాగుండు. ప్రస్తుతం అనేకమైనవి మంచి మరి లోకానుసారమైన వాటినే మనం వెతుకుతూ మరి ఆత్మానుసారమైన వాటిని మనం నిర్లక్ష్యం చేస్తున్నాము. దయచేసి వాటి విషయంలో కాకుండా ఓకే, మీరును ఆయనతో కూడా ఆయన మహిమయందు ప్రత్యక్షపరచబడతాం. కనుక ఏం చేయాలి? 5వ వచనంలో, భూమి మీదనున్న మీ అవయములను అనగా జారత్వము, అపవిత్రత, కామాతురత, దురాశ, విగ్రహారాధన, ధనాపేక్షను చంపివేయండి. దేవుని వలన ఉగ్రత అవిధేయులైన వారి మీదకి వస్తుంది. పూర్వం వారి మధ్య జీవించినప్పుడు మీరును వీటిని అనుసరించారు. ఒకనొక సమయంలో మనము కూడా వాటిని అనుసరించాము. ఎప్పుడైతే ప్రభు దగ్గరకు వచ్చామో వాక్యము మనల్ని ప్రతి దినము ఉదక స్నానం చేయడం ద్వారా ఏమవుతున్నాము? ఈ యొక్క లోకానుసారమైన పరిస్థితి నుంచి మనము దూరము చేయబడుతూ ఉన్నాము. దూరము చేయబడలేదా? వాక్యము చదవడము, ప్రార్థన చేయడము, ఆరాధన చేయడము, పరిచర్య చేయడము అంతా వృథా. ప్రైజ్ ది లార్డ్. యూ మస్ట్ బి అలౌడ్ టు బి వాష్డ్ బై ద వర్డ్ ఆఫ్ గాడ్. వాక్యము చేత నువ్వు ఉదక స్నానం చేయబడడానికి ఇష్టపడాలి. ప్రైజ్ ది లార్డ్. ఓకే, ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అనే వాటిని విసర్జించండి. ప్రైజ్ ది లార్డ్. ఓకే, సో ఇక్కడ మరలా 10వ వచనం చెప్తాడు, జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నాము. ప్రైజ్ ది లార్డ్. ఏ న్యూ క్రియేషన్. ఎవడైనా క్రీస్తు యందు వాడు నూతన సృష్టి. వాడు నూతన సృష్టి. పాతవి గతించాయి. ఏమిటి గతించిపోయాయి? కోపము, క్రోధము, ఇవన్నీ కూడా గతించిపోవాలి. దినదినము పుట్టినప్పుడు ఏ విధంగా ఉన్నా అలాగే ఇప్పుడు లేము. యేసు ప్రభువుని అంగీకరించినప్పుడు ఏ విధంగా ఉన్నావు ఇప్పుడు కూడా అలాగ ఉంటే వృధా నీ యొక్క ఆత్మీయ జీవితం. యేసు ప్రభువుని అంగీకరించినప్పుడు, బాప్తిసం తీసుకున్నప్పుడు ఏ విధంగా ఉన్నావో ఈరోజు కూడా అదే రీతిలో ఉన్నాము అంటే ఎదుగు బదుగు లేని జీవితము. ఎన్నాళ్ళైనా సరే మరి కొన్ని రూపాయలు పెట్టి గులాబీ మొక్కలు పెట్టాము మేము అక్కడ గట్టు మీద. మీరు వెళ్ళేటప్పుడు చూడొచ్చు. నేను చూసినప్పుడు ప్రతి మొక్కకి పువ్వు, మొగ్గ, ప్రతి మొక్కకి పువ్వు ఉంది, మొగ్గ ఉంది, పువ్వు ఉంది, మొగ్గ ఉంది. దేనికైనా సరే పువ్వు లేదనుకోండి, దాన్ని తీసి వెనకాల పెడదామేమో అని చూశాను. కానీ ప్రతి చెట్టుకి పువ్వు ఉంది. ఒక 200 రూపాయలు, 150 రూపాయలు పెట్టి కొన్న మొక్క విషయంలోనే నేను ఆనందిస్తే ఆయనకు విలువైన రక్తంతో కొన్న నిన్ను బట్టి ఆయన ఆనందించడా? ప్రియమైన దేవుని సంగమా, నువ్వు ఎప్పుడైతే ఫలించేవాడుగా ఉంటావు, నవీన స్వభావం నువ్వు ఎప్పుడైతే ధరించుకుంటావో నీ యొక్క మాటల్లో మార్పు, నీ యొక్క క్రియల్లో మార్పు, నీ ప్రవర్తనలో మార్పు. లోకస్తులు, ప్రజల వల్లే నువ్వు ఉండకూడదు. నువ్వు మార్పు చెందాలి. నీ దేవుడు నిన్ను చూసి
ఆనందించాలి. ప్రజలు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 5వ వచనం చూడండి. శరీరానుసారులు ఆత్మానుసారుల గురించి మరి పోయిన వారము ఆమోస్ బాబు చెప్పి ఉన్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము గబగబా చదువుదాం. ఇంకొక 5 minutesలో ముగిస్తాను. శరీరానుసారులు శరీర విషయముల మీద మనసు నుంతురు. శరీరానుసారులు శరీర విషయంలో మనసు ఉంచుతారు. ఏ విధంగా? పొద్దున్న లేస్తారు, వాకింగ్ చేస్తారు, అది చేస్తారు, ఇది చేస్తారు, ఆరోగ్యకరమైన అంత శరీరం ఆరోగ్యంగా ఉండాలి. మంచిదే, అది మంచిదే. ఎంతవరకు ఉండాలి అంతవరకే. ప్రయోజనాలు శరీరానుసారులు శరీర విషయంలో మనసు పెడతారు. ఆత్మానుసారులు ఆత్మ విషయాల మీద మనసు నుంతురు. ఆత్మానుసారులు ఆత్మ విషయంలో దేవుని యొక్క వాక్యం ఎక్కడ ఉంది, ఎక్కడ మీటింగ్ ఉంది, ఎక్కడికి పరిగెడతాము, ఎక్కడ సువార్త చెప్తాము, ఎక్కడ దేవునిలో ఎదగడానికి ఎవరెవరు వస్తున్నారు, ప్రీచర్స్ ఏమి నేర్చుకోవచ్చు. ఆత్మానుసారమైన కోరిక. ఎ డిజైర్ ఫర్ ద స్పిరిచువల్. ఓకే, ఆత్మానుసారులు ఏమవుతారు? ఆత్మానుసారమైనటువంటి ఆత్మ విషయాల మీద మనసు పెడతారు. శరీరానుసారమైన మనసు మరణము, ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునై ఉన్నది. అనగా శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమై ఉన్నది. శరీరానుసారమైన మనసు దేవునికి విరోధము. అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, నెరవేర్చదు, లోబడనేరదు. కాగా శరీర స్వభావం గలవారు దేవుని సంతోషపరచ శరీర స్వభావం కలిగిన వారు దేవుని సంతోషపరచనేరరు. దేవుని సంతోషపరుస్తున్నావా? నీవుగా హ్యాపీ ఫీల్ అవుతున్నావా? సంతోషపరచబడుతున్నావా? ఓకే, దేవుని సంతోషపరిచే వాళ్ళలో మనం ఉండాలి. దేవుని ఆత్మ మీలో నివసించినడలా ఆత్మ స్వభావం గలవారై ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. అలాగే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం చూడండి. Philippians chapter 3 verses 17 to thank you Jesus, hallelujah. 3వ అధ్యాయము ఫిలిప్పీ 3వ అధ్యాయము. సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకోనండి. వాట్ అన్ ఎగ్జాంపుల్. అపోస్తలుడైన పౌలు ఎంత ధైర్యంగా చెప్తున్నాడో. సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకోనండి. మేము మీకు మాదిరి ఉన్న ప్రకారము నడుచుకొని వారిని గురిపెట్టి చూడుడి. అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనిచున్నారు. వీరిని గూర్చి మీతో అనేక పర్యాయములు చెప్పినప్పుడును చెప్పి ఇప్పుడును ఏడ్చుచూ చెప్పుచున్నాను. నాశనమే వారి అంతము, వారి కడిపేవారు దేవుడు, వారు తాము సిగ్గుపడవలసిన సంగతులు యందు అతిశయపడుతూ ఉన్నారు. భూ సంబంధమైన వాటి యందే మనసు ఉంచుతారు. భూ సంబంధమైన వాటి అందే మనసుంటారు. ఇప్పుడు భోజనం చేస్తున్నాము, సాయంత్రం ఏం తిందాం? సాయంత్రం భోజనం చేస్తే రేపు పొద్దున్న టిఫిన్ ఏంటి? అది తప్ప నేను అన్నాం. కానీ వాళ్ళ యొక్క మనస్సు వాటి మీదే ఉంటుంది. ఏమి సంపాదిద్దాము, ఏమి కట్టుకుందాము, ఏమి తిందాము. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళ యొక్క ఆలోచన ఏ విధంగా ఉంటుంది? భూ సంబంధమైన వాటి అందే మనసు ఉంచుతారు. మన పౌరస్థితి పరలోకమందున్నది. అక్కడి నుండి ప్రభువైన యేసుక్రీస్తు అనే రక్షకుని నిమిత్తము కనిపెట్టుకుని ఉన్నాము. సమస్తమును తనకు లోపర్చుకొన జాలిని శక్తిని బట్టి ఆయన మన దేన శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపము గల దానిగా మారుస్తాడు. ఈ దేన శరీరమును మహిమ శరీరంగా మార్చడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. ఈ దేన శరీరము ఎంత పాలిష్ చేసినా, ఎంత మేకప్లు వేసినా, ఏమి చేసినప్పుడు కానీ ప్రైజ్ ది లార్డ్ ఒకరోజు మౌనంలోనికి వెళ్ళిపోవాల్సిందే. కానీ ఆ దేన శరీరాన్ని మహిమ శరీరంగా మార్చడానికి మీరు క్రీస్తుతో పాటు లేపబడిన వారైతే, క్రీస్తు ఏ విధంగా లేపబడి ఎక్కడున్నాడు? తండ్రి కుడి పార్శ్వమున ఆయన ఆసీనుడై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఓకే, మరి మంచి పనివాడు గురించి, మంచి సేవకుడు గురించి నేను పోయిన వారం అంతకుముందు ఎప్పుడో చెప్పన్నాను. మరి ఆ మాస్టర్ యజమాని వచ్చేసరికల్లా ఎవడైతే పని చేస్తుంటాడో వాడు మరి బలా నమ్మకమైన దాసుడు అన్నాడు, వాడిని మంచి దాసుడు అన్నాడు. 2 కమెండేషన్స్ అప్పుడు నేను చెప్పడం జరిగింది. ఏమిటంటే, నమ్మకమును బుద్ధిమంతుడునైన సేవకుడు, ఇంకొకడు నమ్మకమైన వాడును బుద్ధిమంతుడు. ఆయనకి ఏం చెప్తాడు? నీవు యజమానుని యొక్క సంతోషంలో నువ్వు కూడా పాలు పొందుతావు. ప్రైజ్ ది లార్డ్. మరి యేసు ప్రభుతో కలిసి తండ్రి కుడిపార్శ్వం నుండే భాగ్యము మరి మంచి పనివాడైన నీకు నాకు కూడా దక్కాలి అంటే ప్రైజ్ ది లార్డ్ భూ సంబంధమైన వాటిని కొంచెం తగ్గిద్దాము. పూర్తిగా వదిలేసి రాలేరు. ప్రైజ్ ది లార్డ్. అలాగైతే వదిలేసి సన్యాసం తీసుకొని ఎక్కడ కొండల్లోకి వెళ్ళిపోవాలి కాదు. ప్రైజ్ ది లార్డ్. కొంచెం తగ్గిద్దాము. వాక్యం పట్ల, ప్రార్థన పట్ల, సహవాసం పట్ల ఆసక్తి కలిగి ఉందాము. ప్రార్థన పట్ల, సహవాసం పట్ల నువ్వు ఎప్పుడైతే ఆసక్తి కలిగి ఉంటావో నిన్ను ఏ విధంగా పోషించాలో ఆయనకి తెలుసు.
ఆయనకి తెలుసు. సో ప్రియమైన దేవుని సంగమా, క్రీస్తుతో పాటు నీవు లేపబడిన వాడువైతే, లేపబడ్డామా లేదా? ప్రభు నాకు మాకు అటువంటి అవకాశం దయచేయమని ప్రార్థన చేద్దాము. మీ యొక్క అవయవములు జారత్వము, అపవిత్రత, కామాతురత, దురాశ, విగ్రహారాధన, ధనాపేక్ష వీటిని చంపివేయండి అంటున్నాడు. సో దేవుని యొక్క మరి వాక్యము మన దగ్గరకు వచ్చినప్పుడు దాన్ని విందాము, దాన్ని అనుసరించడానికి ప్రయత్నించేద్దాము. వెంటనే మిమ్మల్ని అందరినీ కూడా ప్రభు ఆశీర్వదించను గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఓకే, ముగింపు ప్రార్థన బ్రదర్ ఐజాక్ గారు చేస్తారా? ప్లీజ్ కమ్. థ్యాంక్ యూ లార్డ్. వీ బ్లెస్ యూ లార్డ్. వీ బ్లెస్ యూ. వీ బ్లెస్ ద నేమ్